ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్య సాయి గణాధిప. ఈరోజు మన ఏఎస్పి చెన్నై గ్రూప్ కి ఆత్మీయంగా ప్రేమాదరాలతో వారి యొక్క వాగమృతాన్ని పంచడానికి వచ్చినటువంటి మన సీనియర్ డివోటీ జగమెరిగిన బ్రాహ్మలు, అలాగే సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో అందరూ సర్వము తెలిసినటువంటి ఒక భక్తాగ్రేసర్లు అయినటువంటి శ్రీ ముప్పాళ్ళ రామకృష్ణ గారిని మనం మన అధినేత దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరి మండల తరఫున ఇదే వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. వారిని గురించి రెండు వాక్యాలు పరిచయం చేసుకుంటే, శ్రీ ముప్పాళ్ళ రామకృష్ణ గారు తన 8వ ఏటనే స్వామివారి యొక్క సాక్షాత్ భగవంతులని పూర్ణంగా విశ్వసించినటువంటి వారు. అంటే నిజంగా ఈయన చూస్తే మనకు భక్త ప్రహ్లాదుడు గుర్తుకొస్తాడు. ఆ రోజుల నుంచే స్వామివారి పట్ల అపారమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారు. బాల్యం నుంచి సేవా కార్యక్రమాల్లో తరచు పాల్గొన్నటువంటి ఈయన బాల వీరులు. అలాగే స్వామివారితో ప్రత్యక్షంగా దర్శనము, స్పర్శనము, సంభాషణ భాగ్యాన్ని పొందినటువంటి అదృష్టశీలి మన వారు, మన రామకృష్ణ గారు. అలాగే 1971లో బాల వికాస్ గురువుగా వారి యొక్క సేవలు అందిస్తూ మన సత్యసాయి సేవా సంస్థలు మన విజయవాడ కానివ్వండి, స్టేట్ లెవెల్లో కానివ్వండి, ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించి ఇటు మరి సేవాదులుగా కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, బాల వికాస్ వింగ్స్ లో ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి ఆయన పరిపూర్ణమైనటువంటి భక్తిభావంతో ఆ పదవులోకి వన్యవాసి తీసుకొచ్చినటువంటి మన కాట్లైన్ మేటి భక్తులు మన ముప్పాళ్ళ రామకృష్ణ గారు. అలాగే విజయవాడ సీతారాంపురం సమితిలో రామకృష్ణ గారు ఎన్ని పదవులు నిర్వహించారో లెక్కలేదు. అలాగే సాధనా శిబిరాలు, ఆధ్యాత్మిక అధ్యయన తరగతులు, ఇవన్నీ కూడా పలు ప్రాంతాల్లో తిరిగి జిల్లా వ్యాప్తంగా ఆయన పరివ్యాప్తి చేసినటువంటి ఘనాపాటి. అలాగే ప్రస్తుతం వారి రిటైర్మెంట్ జీవితాన్ని పుట్టపర్తిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వారి బిడ్డలంతా కూడా స్వామి యొక్క దివ్యానుగ్రహం వల్ల ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. వారి పిల్లలు కూడా మరి ఈయన భార్య గారు మన 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 మొన్నే మనకు పాడారు సత్యసాయి గానామృతంలో. మరి వారి యొక్క పాట కానీ ముప్పాళ్ళ రామకృష్ణ గారి యొక్క విజయలక్ష్మి గారు, అవును సార్, వీరు యొక్క రామకృష్ణ గారి యొక్క భార్య మొన్న సత్యసాయి గానామృతంలో మన గానామృతాన్ని పెంచినటువంటి విజయలక్ష్మి గారు, ఆమె పాట కమనీయంగా ఉంటుంది. అలాగే రామకృష్ణ గారి యొక్క మాట రమణీయంగా ఉంటుంది. అలాగే రామకృష్ణ గారి అబ్బాయి కానీ రామకృష్ణ గారిని మంచి రచనలు చేశారు. వారి యొక్క కళ కూడా అనుసరణీయంగాను, ఆచరణీయంగాను, ప్రాతస్మరణీయంగాను ఉంటాయి. అలాంటి వారి యొక్క కళ నుంచి అంతరంగ స్థాయి అనేటువంటి మరి భావజాలం, భావ సంజాలం కూడా వెలువడినది. మంచి గ్రంథం కూడా రాశారు, ఎన్నో రచనలు కూడా చేశారు. స్వామి యొక్క తత్వాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో తన వంతు కృషి చేసినటువంటి మేధావి మన ముప్పాళ్ళ రామకృష్ణ గారు. అలాంటి ముప్పాళ్ళ రామకృష్ణ గారు మనకి వాళ్ళ ఆత్మీయంగా మనలందరినీ ఏఎస్పి గ్రూప్ ని సందర్శించి, సంభాషించి, మనలందరినీ ఆశీర్వదించి మనకు శుభకామనలు తెలియజేయడానికి వచ్చినటువంటి సందర్భంలో వారికి మా అధినేత ఎమ్మెల్యే గారి యొక్క దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరి మండల తరఫున, వారి యొక్క బంధుమిత్ర ఎవరైనా వచ్చింటే వారి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ మరి ఇదే వారికి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. Brother, I will speak 2 minutes, brother. Then you can. మా సోదరుడు మీరు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ఏమవుతారో తెలియదు. మరి మీరు ముప్పాళ్ళు అన్న తర్వాత ఐఎమ్ స్పీకింగ్. కాదు సార్, రంగనాయకం గారు నాకు తెలియదు సార్. ఓకే ఓకే, లెట్ ఇట్ బి అన్న. ఎవరు ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ. ఈయన ముప్పాళ్ళు అనగానే నాకు మా సోదరుడు బాలమనోహరరావు గారు శిష్యుడు. లాస్ట్ టైం నేను సత్సంగం చెప్పడానికి బాలమనోహరరావు గారు వస్తే ఆయన చేత కూడా మాట్లాడిపించాను. నాకు కొంచెం మెమరీ ఎక్కువ, నాకు అదే దెబ్బతీస్తుంది. ఆ ఎక్కువ మెమరీ దెబ్బతీస్తుంది ఇప్పుడు నాకు. I have not seen my brother Ramakrishna. I have seen my brother Ramakrishna once at the Indian Culture and Spirituality Program at Vijayawada Chaitanya. ఈ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక 2 రోజుల శిక్షణ శిబిరంలో ఈయన యూనిట్ అంటే అప్పుడు తెలియదు నాకు. ఈయన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ద సోకాల్డ్ జి పరమేశ్వరరావు అండ్ పి కోటేశ్వరరావుని పరిచయం చేసింది ఈయనే నాకు. I don't know G. Parameswara and P. Koteswara. Once I invited my brother, then he sent me
manuscript letter that along with me there are 2 more speakers here at Godavari district, sir. అని జి పరమేశ్వరరావు ఫోన్ నెంబరు, పి కోటేశ్వరరావు గారి ఫోన్ నెంబరు కాగితం మీద రాసి పంపిన మహనీయుడు మా బ్రదర్ రామకృష్ణ. ఆయన యూనిటీ ఆఫ్ ఫెయిత్ మీద 1-2 సార్లు సత్సంగాలు చెప్పాడు. నాకు అప్పుడు పరిచయం లేదు. విజయవాడ రామకృష్ణ అంటే బహుశా ఈయనే అనుకున్నాను. మా సోదరుడు చెప్పాలి మరి. అందులో యూనిటీ ఆఫ్ ఫెయిత్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. జనరల్ గా మీరే కదా? యా చూశానన్నా అప్పుడు బాల్హెడ్ అప్పుడు నువ్వు నేను పెద్ద అనుకో. కొంచెం సబ్జెక్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అండి. 40 నిమిషాల్లో ఎంత ఇస్తారు, అది కూడా లంచ్ ముందో లేకపోతే లంచ్ తర్వాత. అది ఇండియన్ కల్చర్ ప్రోగ్రామ్ 2 days చేయమంటేనే బ్రెయిన్ స్టార్మ్ సెషన్ అంటారు అనమాట. ఇప్పుడు మీరు గంట సేపు గట్టిగా చెప్తూనే చూస్తారా అని తట్టుకోలేకపోతున్నాం. గట్టిగా 1 గంట సేపు ఉపనిషత్తు వాహిని చెప్తేనే నాకు బుర్ర హీట్ ఎక్కుతుంది. మరి అటువంటిప్పుడు 8 గంటలు 10 గంటలు పొద్దు నుంచి మరి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అంటారు. అటువంటి కార్యక్రమాలు 2 సార్లు మా బ్రదర్ని ఐ హర్డ్ మై బ్రదర్ వాయిస్. థ్యాంక్ యూ బ్రదర్. నేను అడగంగానే మీరు యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు. వి ఆల్వేస్ నీడ్ యువర్ సెల్ఫ్. మీరు మీ వదిన గారి హాస్టల్ పుట్టపర్తి నుంచి మాకు ఎల్లవెల్ల యూ రిఫ్లెక్ట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ భగవాన్ ఫ్రమ్ పుట్టపర్తి టు హియర్. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్ యూ. సత్యసాయి స్వరూపులైన మీ అందరికీ సాయిరాం. ఇంత ప్రేమానుభవాలతో నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి సాయిరాం చెప్పుకుంటున్నాను. స్వామి వివిధ సందర్భాలలో మనకు చెప్పిన విషయాలనే మరొక్కసారి మీ దగ్గరతో చేరి మీతో కలిసి మననం చేసుకునేటువంటి దానికి అనుమతి ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. సాయిరాం సార్. నా మాట ఒక్కోసారి స్లోగా ఉంటుంది, క్షమించండి నన్ను. కనుక ప్లీజ్ కోఆపరేట్ మీ. సాయిరాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఆదిశంకర్ల వారు దీనిలో సత్సంగం యొక్క గొప్ప ప్రాముఖ్యతను మనకు తెలియజేశారు. ఎందుకంటే సత్సంగం వల్ల మాత్రమే మనిషి జీవన్ముక్తిని పొందగలడు, అంటే జీవించగానే ముక్త స్థితిని పొందగలడు అని నిరూపించారు. మనకి స్వామి కూడా ఈ సత్సంగాన్ని మనకి ప్రసాదించి మనం ఉద్ధరించడానికి స్వామి కంకణం కట్టుకున్నారు. జీవుడు సంచిత ప్రారబ్ధ కర్మలను ఆగామి కర్మలను అనుభవించే నిమిత్తం ఒక శరీరాన్ని ధరించి వస్తాడు. ఆ ధరించి వచ్చినటువంటి దాన్ని పుట్టుక అంటారు. తరువాత జీవి దేహాన్ని విడిచిపోతే మరణం అంటారు. జీవుని యొక్క జీవన మరణాల మధ్యకాలమే జీవితము అని అంటారు. ఈ స్వామి ఏం చెప్తున్నారంటే, మీరు జీవించినంత కాలం మంచి పనులను చేయండి బంగారు అంటున్నారు. ఎందుకంటే దానివల్లనే మీరు మంచి ఫలితాన్ని పొందగలరు అని కూడా స్వామి చెప్తారు. అందుకని స్వామి చెప్తారు, డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్. భగవంతుడికి చేయడానికి ఇది ఏ మార్గము అంటారు. కనుక ఏంటంటే మనం ఆ మార్గాన్ని అనుసరించాలన్నా, అందరినీ ప్రేమించాలన్నా మనకి సత్సంగమే ఉత్తమ సాధన అని స్వామి చెప్పారు. అందుకని మనకు స్వామి ఏం చేశారంటే, ఈ యొక్క జీవనోత్తి ఇస్తుంది కాబట్టి మీరందరూ సత్సంగాల్లో పాల్గొనండి, సత్సంగం చేస్తుంది అన్నారు. అందుకనే స్వామి సత్యసాయి సేవా సంస్థ అనేది ఏర్పాటు చేసి మనందరికి కూడా ఆ యొక్క సత్సాంగత్యం మనకు లభించారు. అందుకనే మన సాయి భక్తులు ఎక్కడున్నా వాళ్ళందరూ మన ఒకే తల్లి బిడ్డలు మనం. ఆ విధంగా మన సత్సంగంలో మనం హ్యాపీగా ఉంటాం. చూడండి, మనం ఎక్కడ స్వామి చూడంగానే సాయిరాం చెప్తాం. ఆ సాయిరాం అనే బంధంతో మన మధ్య ప్రేమ గాఢంగా ఉంటుంది. కనుక మనం సత్సంగంలో మంచి పనులు చేయాలంటే సత్సంగంలో ఉండాలి. సత్సంగంలో ఉంటే మనం మంచి పనులు చేయగలుగుతాం. ఎందుకంటే చూడండి, స్వామి సంస్థలో ఉంటే మనం అనేకమైన సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఇండివిజువల్గా మనం చేయలేకపోవచ్చు. కనుక సత్సంగం యొక్క ప్రభావం
అంత గొప్పగా ఉంటుంది మాట. అందుకనే స్వామి ఒకసారి చెప్తారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారట, పక్క పక్కన ఇళ్ళు. ఒకడు ఏం చేశాడంటే ఒక మామిడి టెంకని వాడి ఇంట్లో భూమిలో పెట్టాడు. పక్కన వాడు ముళ్ళ కంపను పెట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాలు అయింది, ఈ మామిడి చెట్టు పెద్దదైంది, మామిడి పండ్లు వచ్చినాయి. వాడు హాయిగా మామిడి పండు తింటున్నాడు. ఈ పక్కన వాడికి ముళ్ళ కంపం ఎక్కువైపోయింది, తినడానికి పనికిరాదు. కనుక ఏంటంటే ఒకే వ్యక్తి ఇద్దరు పక్క పక్కన ఉన్నప్పటికీ ఒకడు మామిడి పండు తింటున్నాడు, ఒకడు ముళ్ళ కంప దగ్గర ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే వాడు చేసినటువంటి కర్మ యొక్క ఫలితం. ఎవరు ఏ పని చేస్తే ఆ ఫలం వస్తుంది. అందుకనే స్వామి దీనికి చక్కగా ఒక పద్యం మళ్ళీ చెప్తారు. మంచి పని చేసి కీడును కాంచలేరు, చెడ్డ పని చేసి మంచిని పొందగలేరు. నింబంబు నాట చూతంబు కనునే, చూతంబు నాట నింబంబు కనునే. కనుక ఎటువంటి విత్తనం వేస్తామో అటువంటి ఫలం వస్తుంది అని స్వామి చెప్తారు. కనుక ఏంటంటే ఇంకో సందర్భంలో స్వామి అన్నారు, మీరందరూ కూడా కర్మబద్ధులు అని తెలియజేస్తున్నారు అనమాట. ఎందుకంటే కర్మతోనే మనం లింకప్ అయి ఉన్నాం అందరం కూడా. భగవంతుడికి ఎటువంటి కర్మలు సంబంధం లేదు, ఆయన ఎటువంటి ఫలితం అనుభవించవచ్చు. కానీ ఆయన కూడా మన మధ్యకు వచ్చినప్పుడు తను కూడా కొన్ని కర్మలు చేస్తూ ఆ ఫలితాలు ఎలా పండించాలో మనకి నిరూపిస్తూ వచ్చారు స్వామి కూడా. జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలనేవి కానరావు, మంచి ముత్యము సరులు మత్తునకు లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, రత్నాల హారములు రంజిల్లగా లేవు, కత్తులు కెంపులు కొదగలేరు, వజ్రాల హారములు వజ్రిల్లగా లేవు, గోమీది కమ్ములు తోడలేవు, కలదొక్కమాల మీ కంఠమందు, ఎన్ని చేసిన అన్ని ఎంచి మంచి అయినను చెడువైనను తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపు, బరుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల అని చెప్పారు. మనిషి పుట్టినప్పుడు ఏముండవు ఒంటి మీద, కానీ మనకి కర్మలు ఉండేది కర్మల యొక్క మాల, అది బ్రహ్మకు పంపిస్తాట. ఏ కర్మలు? అవి మనం చేసుకున్న కర్మల యొక్కవే ఉంటాయి. ఎందుకు అనుకున్నాం, ఈ దేహం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే సంచిత ప్రారబ్ధ కర్మలు అనుభవించే నిమిత్తం, కొన్ని కర్మల ద్వారా ఆగామి కర్మలు తీసుకునే నిమిత్తం భగవంతుడు ఈ యొక్క దేహాన్ని మనకి ఇచ్చాడు. కానీ ఇంకోటి ఎందుకే స్వామి ఏం చెప్తున్నారంటే, మీరందరూ కూడా ప్రేమభావం అలుచుకొని అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి అని స్వామి ఒక గొప్ప సాధన మార్గాన్ని నాకు చెప్పారు. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి అని సాధన అందించారు. అందుకనే మనందరినీ ఆ విధంగా ఉద్ధరించడానికి సత్యసాయి సేవా నుండి ఏర్పరిచి ఎవరెవరి శక్తి అనుసారం ఎవరెవరి వారి ఇష్ట ప్రకారము సేవ చేసుకుని తరించడానికి స్వామి కల్పిస్తూ తన అవతార కార్యక్రమం ముఖ్యంగా సత్యసాయి సేవలోని మనకు అందించడం జరిగింది. సహజంగా లోకంలో మనం చూస్తుంటాం, భక్తులు దైవభక్తి కలిగిన వాళ్ళు అనేక కష్టాలు పడుతుంటారు, బాధలు పడుతుంటారు, అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అదే పక్కన దైవం విశ్వాసం ఉండదు, వాడు చాలా క్రిటికల్ గా ఉంటాడు, నాస్తికుడు లాగా ఉంటాడు. కానీ వాడు చక్కగా సుఖ సంతోషాలను ఉంటాడు, భౌభాగ్యాలు అందిస్తూ ఉంటారు. ఇది మనకు వింతగా కనిపిస్తుంటుంది. దీనికి స్వామి చక్కటి కథ ఒకసారి చెప్పారు. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి పాఠశాల వస్తుంటే దోవలు పొలాలన్నీ పచ్చ కడకడలాడుతున్నాయి, అంటే బ్రహ్మాండంగా ఉంది. ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆతిథ్యం అడిగాడు. అంటే అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే అందరు నడుచుకుంటూ వెళ్ళేవాడు పాఠశాలలో, వాళ్ళ మధ్యలో వాళ్ళు ఆతిథ్యం ఇస్తుండేవాడు. ఆతిథ్యం అడిగితే వాళ్ళు ఏం చేశారంటే జొన్నది అన్నం పెట్టాట. ఏంటి మీ పొలాలు ఇంత దండిగా ఉన్నాయి కదా, ఏంటి ఇలాంటి అన్నహారం అంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా కింద సంవత్సరం మాకు పంట పండలేదు, కింద సంవత్సరం పంట ఇప్పుడు తింటున్నాము, కనుక ఈ పంట ఇప్పుడు వచ్చే సంవత్సరం తింటాము అని చెప్పాట. ఆ ముందుకెళ్ళాట. ఇంకో చోటుకి వెళ్తే ఆ యొక్క పొలం అంతా బీడైపోయింది, వానలు లేక నీళ్లు లేక పంట పండలేదు. వాళ్ళ ఇంటికి వెళ్తే పుష్టిగా చక్కటి భోజనం పెట్టాట. అప్పుడు వాళ్ళు అన్నట, మాకు కింద సంవత్సరం బాగా పండింది, ఈ సంవత్సరం పండట్లేదు, వచ్చే సంవత్సరం అనుభవించాలి అని చెప్పాడు. అంటే ఏంటంటే మంచి కానీ మనకు వస్తూ ఉంటుందని మనకి స్వామి చెప్పారు. అందుకే స్వామి ఈ విషయంగా స్వామి ఏం చెప్తున్నారంటే,
స్వామి పక్వ ఫలము వృక్షము నుండి పడిన భంగి జ్ఞాని కడతేరు కర్మశేషమును వీడి సంచితానికి వడ్డీని పెంచుకునుచు పాపి వద్దిల్లు దినదిన ప్రావమున. ఎందుకు చెప్పారంటే భక్తులు అనుకుంటుంటారు, మేము స్వామిని ఇంత నమ్ముకున్నామే, ఇంత భక్తిగా ఉన్నామే, మనకు కష్టాలు వస్తున్నాయే, వాళ్ళకి ఏం రాలేదే, వాళ్ళు బాగున్నారే అని అనుకుంటుంటారు కదా. దానికోసం చెప్పారు. ఎందుకంటే ఏ విధంగా అయితే పండిపోయిన ఫలం వృక్షం నుండి తేలిక కింద పడిపోతుందో ఆ విధంగా జ్ఞాని అయినటువంటి వాడు, ముక్తి మార్గంలో ఉండేటువంటి వాడు తన యొక్క కన్వర్సేషన్ కొద్ది పూర్తి చేసుకొని హాయిగా దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అదే ఒక పాపాత్ముడు, దుర్మార్గాలు గలవాడు, వాడికి అంత కలిసి వస్తుంటుంది. ఇంకా 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 పాపాలు చేసుకుంటూ చివరికి దుర్గతి అయ్యే వరకు వాడు ఆ ఫలితాన్ని అనుభవించడానికి తప్పదు. అందుకనే సద్గుణాల్ని చాలా చిన్నతనంలోనే నేర్చుకోవాలని చెప్పి స్వామి చెప్తుంటారు. అందుకనే స్వామి ఈ సద్గుణాలు పెంపొందించే నిమిత్తమే సత్యసాయి బాల వికాస్ ఏర్పరిచి పిల్లల్ని చిన్నతనం నుంచే ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో సద్గుణవంతులుగా తయారు చేయడానికి స్వామి తన అవతార ముఖ్యంగా బాల వికాస్ని ఉపయోగపెట్టుకుంటూ వచ్చారు. చెడు ప్రవర్తన గల వాళ్ళు ఇంకా స్వామి చెప్తారంటే నీ యొక్క మంచి ప్రవర్తన నేను కాపాడుతుంది, చెడ్డ ప్రవర్తన వల్లే నీవు పతనం చెందుతావు, అంటే చాలా ఇబ్బందులు నువ్వు పడాల్సి వస్తుంది అని చెప్తూ అది అందుకనే చెప్పాను ఆ మాట స్వామి చెప్తున్నారు. ఫలం అనుభవించాల్సి వస్తుంది అని స్వామి అంటారు. పరసతి నాశించి రావణుండు ఏ గతి పొందే కసిపట్టి పసిపాపలను చంపిన కంసుడే పాటి కాసుకొనియే ఇలా సూది మన మోపినంత భూమి ఈయజాలనటన్న దుర్యోధనుండు ఏమి పట్టుకుని పోయను గట్టిగాను ఇలా దుర్మార్గులకిది గతి. స్వామి ఎంత గొప్పగా చెప్పారంటే దుర్మార్గులైన వాడు చివరికి వాళ్ళు ఎంత ఉన్నా చివరికి ఎంతో దిక్కు లేకుండా వాళ్ళ శరీరాన్ని వదిలేసేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. రామాయణంలో రావణుడు స్వతహా పండితుడు, జ్ఞాని, పరమ పావనైన సీతను ఎత్తుకెళ్ళి తమ్ముడైన విభీషణుడు మంచి మార్గంలో బోధించినా వెనక విభీషణ్ణి అవమానించి వెళ్ళగొట్టాడు. ధర్మ మార్గాన్ని అనుసరించి శ్రీరాముని విభీషణుడు వెళ్ళిపోయి అన్నగాన్ని వదిలేసి వెళ్ళిపోయి ధర్మ మార్గంలో ఉండి రాముడి పక్షాన్ని నిలిచి యుద్ధం చేశాడు. రావణుడికి మండోదరి చెప్పింది, అనేక మంది చెప్పారు మంచి మాట, వాడు వినలేదు. దుర్యోధనుడు ఎవరు ఏం మంచి చెప్పినప్పటికీ వినలేదు. పూర్తిగా అధర్మ మార్గంలో ప్రవేశించిన కర్ణుడు అండ చూసుకొని పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. దీంట్లో భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ మొదలగు వీరులు కౌరవులు అధర్మ మార్గంలో ఉన్నారని తెలిసినా కూడా దుర్యోధనుడి తరఫున పోరాడి వీళ్ళందరూ కూడా యుద్ధంలో మరణించడం జరిగింది. కర్ణుడు తన అధర్మ మార్గాన్ని మిత్రధర్మంగా భావించేటట్లు చేశాడు. కర్ణుడు నిజమైన మంచి మిత్రుడు ఎలా ఉండాలండి? మిత్రుని హితాన్ని కోరాలి, మంచి బోధించాలి, మంచి మార్గం ఇచ్చేట్టు చేయాలి. ఇదేం చేయకుండా పాండవులకు తనకు గల ద్వేషాన్ని దుర్యోధనుడు పక్షంలో చేరి సాధించుకుందామనుకున్నాడు. కృష్ణుడికి సత్యమును బోధించి ధర్మపరులైన పాండవ సోదరులకు అండగా నిలవమని శ్రీకృష్ణుడు కర్ణుడికి చెప్పాడు, సత్యం చెప్పాడు. నాయన నువ్వు పాండవుల యొక్క సోదరుడివి, పెద్దవాడివి, నువ్వు పాండవుల తరఫున నుండు చక్కగా వాళ్ళు నివాసం ఇస్తారు, వాళ్ళని తమ్ముడితో దగ్గర ఉండమని చెప్తే కర్ణుడు వినలా. అదేంటి అన్నాడు, నా మిత్రుడు దుర్యోధనుడు నన్ను చూసుకొని ఇదంతా చేద్దాం అనుకుంటున్నాడు, నేను అతను మోసం చేయలేనని చెప్పారు. ఇదంతా కూడా కర్ణుడు శ్రీకృష్ణుడి యొక్క దివ్యలీలా నాటకంలో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే నిజంగానే భీష్మ ద్రోణాదులు కర్ణుడు పాండవపక్షాన్ని నిలిచి ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదు, అధర్మపరులైన దుర్మార్గులు నశించేవారు కాదు, శ్రీకృష్ణ అవతార కార్యక్రమం పూర్తి అయ్యేది కాదు. అందుచేత ధర్మ మార్గంలో మన జీవితాన్ని గడుపుకోవాలని స్వామి మనకి చెప్తారు. స్వామి ఈ యొక్క సాధనా మార్గంలో చెప్తూ స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ డే విత్ లవ్ అని ఈ యొక్క దినకృత్యం మొత్తం కూడా ప్రేమతో అనుసంధానం చేసి ఉండాలి అని స్వామి మనకి బోధిస్తూ వచ్చారు. స్వామి ప్రేమ తత్వాన్ని ఎంత బాగా చెప్తున్నారంటే స్వామి అంటారు, ఒకళ్ళు అడిగారట, స్వామి నువ్వు భగవంతుడివా అంటే, అవును నేను భగవంతుడే, మీరు కూడా భగవంతుడే అన్నారట. అని స్వామి అంటారు,
గాడ్ ఇస్ లవ్, లివ్ ఇన్ లవ్. భగవంతుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి నీవు ప్రేమలో జీవించాలని స్వామి మనందరికీ హెచ్చరిస్తుంటారు. అందుకనే స్వామి ఆత్మస్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శాంత స్వరూపులారా అని తన ఉపన్యాసం మొదట మనందరినీ సంబోధిస్తారు. అంటే మన యొక్క నిజతత్వాన్ని మనకి ఎప్పటికప్పుడు స్వామి గుర్తు చేస్తూ వచ్చారన్నమాట. ఎందుకంటే మనకి అంటే ఉద్దేశం ఏంటంటే దేహభావం నుంచి ఆత్మభావానికి మనం తీసుకెళ్ళడానికి స్వామి ఇదంతా చేశారు. అందుకనే స్వామి అంటారు, ఎందుకు మనం అంత ప్రేమభావంతో జీవించాలంటే కారణం ఏం లేదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుతుస్తారే కృపయా పారే పాహి మురారే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే. అందుకని శంకరాచార్య వారు ఏమంటారంటే, నాయన నీవు ఈ జననము మరణం చక్రంలో తిరిగిపోతూనే ఉంటావు. ఎప్పుడు నువ్వు బయటపడతావంటే, ఈ యొక్క సంసారం నుంచి బయటపడాలంటే నీలో ముందు ఆశను తగ్గించుకో. ఆశను నశించే నీవు భగవత్ సాక్షాత్కారం పొందగలవు అని చెప్తూ అది అని చెప్తారు అన్నమాట స్వామి. ఆశ ఉండకూడదు, కొంతవరకే ఉండాలి, కానీ అది దురాశగా మారకూడదు. ఇది చాలా ప్రమాదం అని చెప్పి స్వామి చెప్పారు. ఒకసారిట ఒక నదిలో వరదగా వస్తుందట. ఆ నది ఒడ్డున ఒకడు నుంచున్నట్ట. వాడు ఎందుకు వెళ్ళాడంటే, నదిలో ఏమైనా విలువైన వస్తువులు కొట్టుకొస్తే ఇంటికి తెచ్చుకుందాం అని వాడు వెళ్ళాడు. వెళ్ళి వరద చాలా తీవ్రంగా వస్తుంది. అప్పుడు దూరం నుంచి ఒక మూటలాగా తెలుస్తుంది. ఏదో పెద్ద మూట ఉంది, ఇందులో మనకు విలువైన దొరుకుతాయని వాడు నదికి ఎదురేది సాగుకు తెగించి ముందుకెళ్ళి ఆ మూటను పట్టుకున్నాడు. తీరాల్సింది మూట కాదండి, ఒక ఎలుగు వంటి నీళ్ళలో కొట్టుకుని అది ప్రాణభయంతో ఉంది. అమాంతంగా వీడిని గట్టిగా వాటేసుకుంది. వీడు దాని నుంచి తప్పించుకోలేక దాంతోపాటు వీడు కూడా నీళ్ళలో మునిగి మరణించడం జరిగింది. అంటే ఏంటంటే, ఒక ఆశ దురాశ ఎంత ప్రమాదమో ఈ కథలో మనకి స్వామి చెప్పారు. అందుకే ఆ విధంగా మనం వాడి ప్రాణాలు తప్పాడు, మనం కూడా దురాశ ఉండకూడదు అని స్వామి, అత్యాశ దురాశ చాలా ప్రమాదకరము అని స్వామి మనకి ఎప్పుడూ చెప్తుంటారు. అసలు ఈ ఆశ వదలకపోతే నీవు అదే బంధహేతువు. ఆశే బంధం. ఆ బంధం వల్ల మనం ఇబ్బందులు పడుతుంటాం. మనిషి ప్రతిసారి ఆశ ఉంటుంది, అది చేయాలి, ఇది చేయాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. ఆశ వల్లనే మనం భగవంతుని కోరికలు కోరుతుంటాం, దుఃఖం కూడా మనం పడుతుంటాం. ఏ కోరికలు నువ్వు కోరుకున్నావు దానివల్లనే నీకు దుఃఖం వస్తుంది. అందుకే స్వామి చెప్తారు, లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. ప్రేమ స్వార్థ రహితము, స్వార్థము ప్రేమ రహితము. కనుక నీ కర్మ అనేది ఎప్పుడు కూడా ప్రేమతో కూడి ఉన్నప్పుడు మాత్రమే మంచిది. స్వార్థం అనేది ఉండకూడదు. స్వార్థం ఎప్పుడు వస్తుందంటే, నాది నేను అంటేనే స్వార్థం వస్తుంది. అది తొలగించుకోవాలని చెప్పి స్వామి చెప్పారు. అందుకనే స్వామి ఇంకా చక్కగా ఏం చెప్పండి, శంకరాచార్యులు దీంట్లో ఈ యొక్క ఆశ అనేది ఎలా ఉంటుందని చెప్తూ, తినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః యావత్ క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచతి ఆశాపాయుః సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే. ఇక్కడ స్వామి దీంతో చెప్తున్నారు, రోజులు గడిచిపోతున్నాయి, కాలం తిరిగిపోతుంది, పగలు వస్తుంది, రాత్రి వస్తుంది, ఋతువులు వెళ్ళిపోతున్నాయి. ఈ కాలం అనేటువంటి చక్రం నీ యొక్క ఆయుష్తో ఈ విధంగా ఆడుకుంటుంది ఆయన. కనుక ఒక క్షణం గడిచిపోయిందంటే ఈ మరణానికి దగ్గరైపోతున్నావు. అయినా ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఆశ నుంచి బయటపడలేకపోతున్నావు. కాలం సమీపిస్తే ఏది నిన్ను రక్షించలేదు అని ఇక్కడ ఒక చిన్న కథ స్వామి చెప్పారు. ఒక వ్యక్తి ఉన్నట్ట, తను వ్యాపారస్తుడు. దానికి కొడుకులు చాలా మంది ఉన్నారు, 7 కొడుకులు ఉన్నారు. అతనికి ఆశ ఏంటంటే, ఏదో విధంగా తను మంచి ముక్తి పొందాలి అనేటువంటిది ఉంది అతనికి. ఆశతో ఉన్నాడు. ముందు ఏం చేశాడంటే, ఒక సాధువు వస్తే ఆయనకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అడిగాడు, అయ్యా నాకు ముక్తి కావాలి, నేనేం చేయాలి అన్నాడు. అంటే, నాయన నువ్వు ఆశను తగ్గించుకో, నువ్వు ఈ వృత్తి మానేసి భగవత్ చింతనలో ఉన్నాడు. అయ్యో అదెట్టా గుర్తొస్తుంది, నేను ఈ వ్యాపారాన్ని మానేయలేనండి, ఇది నాకు చాలా అవసరం, ఏం చేయాలని అన్నాడు. సరే ఒక పని చెయ్యి, నీ పిల్లలకి దేవుడి యొక్క పేర్లు పెట్టుకో,
ఆ పేర్లు పెడితే అప్పుడన్నా చదువుకుంటావు, మరణించే సమయంలో దేవుణ్ణి దేవుడిని తలుచుకుంటే నీకు పుణ్యం వస్తుంది, ముక్తి వస్తుందని ఒక సూచన ఇచ్చాడు. సరే అతను ఏం చేశాడంటే కొడుకులందరికీ పేర్లు పెట్టాడు, గోవింద, గోపాల, అలా భగవన్నామాలతో అన్ని పేర్లు పెట్టుకున్నాడు. వ్యాపారం చేసుకున్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత అతనికి మరణం సమీపించింది, లోకకృష్ణుడేయడం పడిపోయాడు. అప్పుడు చివరి ప్రాణం పోయే సమయం గుర్తుకొచ్చింది సాధువు చెప్పిన మాట. వెంటనే పిల్లలందరినీ ఇచ్చాడు, గోవింద అన్నాడు, గోపాల అన్నాడు. అందరు కొడుకులు దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళ నాన్న దాచిపెట్టాడేమో, నన్ను ఇస్తాడేమో చూద్దాంలే అనుకుని వాళ్ళు వచ్చారు. ఇలా వచ్చింది, ఏ నాన్న అంటే అప్పుడు చూడండి, అంతసేపు భగవంతుడు అనుకున్నాడు, ఇంతలో వాడు కొట్టు, అందులో లాస్, ఆశ, అయ్యో వీళ్ళందరూ వచ్చారే, ఇదేమైపోతుంది అని చెప్పి, అయ్యో నాయన అందరి ఇంటి వచ్చారు, ఇక్కడ కొట్లు ఎవరు ఉంటారా అని చెప్పేసి అనుకుంటూ వాడి ప్రాణాన్ని వదిలేశాడు. కనుక ఏంటంటే వాడికి మంచి ఉంది, లోక సంబంధమైన చింతలు ఉన్నప్పుడు అతనికి ఏమాత్రం కూడా రక్షింపబడలేకపోయాడు అనమాట. అందుకని ఏంటంటే ఆశని మేము తగ్గించుకుంటూ పోవాలి. అదే స్వామి ఏం చెప్పారంటే సీలింగ్ ఆన్ డిజైర్స్, కోరికల మీద అదుకుంటే అదే కోరిక అనేది ఆశ యొక్క ప్రభావం వస్తుంది. అది దాన్ని మనం నియంత్రించుకోవాలని స్వామి సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే ఒక విషయాన్ని చెప్పారు. సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే నీవు నీ యొక్క ఖర్చును కొద్దిగా తగ్గించుకొని అందులో కొంత చేసి దాన్ని సద్వినియోగం చేయాలి, సమాజ చేసి ఉపయోగపెట్టుకోవాలని స్వామి అంటారు. అంతేకాని స్వామి ఏం చెప్పలేదు నువ్వేం తినకూడదు, మొత్తం త్యాగం చేయమని, కానీ ఉన్నంతలో దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పారు. అందుకనే స్వామి ఈ యొక్క కొందరు ఆశతో దీన్ని గడుపుతుంటారు, కానీ వాళ్ళకి శాంతి అనేది ఏమాత్రం ఉండదు. అందుకని అన్నిటికీ చింతేవాడు పుట్టినప్పటి నుంచి చింతలతోనే ఉండదు. వాడికి ఏదో ఒక ఆలోచన, దిగులు, దుఃఖంతో ఉంటారు. అందుకని ఆ చింతల గురించి స్వామి చెప్తారు, పుట్టుట ఒక చింత, భూమి నుండుట ఒక చింత, సంసారం ఒక చింత, సావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యమొక చింత, జీవించుటొక చింత, చెరుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టంబులొక చింత, సంతసమొక చింత, వింత చింత, సర్వచింతలు బాపెడి సాయి భక్తి పునుడు, ఇకనైన కోర్కమీర ఇంతకన్నను వేరద్ది ఎరుకపరతూ అన్నారు స్వామి. కాదు సద్గుణగణ్యులు సభ్యులారా. కనుక జీవితం అన్ని చింతలే. పుట్టడం ఒక చింత, వార్ధక్యం చింత, బాల్యమంతా చింత, అంత చింతలు గడిచిపోతూ ఉంటుంది. చింతించి చివరికి ఈ భూమి మీద ఉండటం కూడా చింతే. అన్ని చింతలే. సంతోషం కూడా ఒక చింతే, చెరుపు చింత, ఆ బాధలు వస్తాయి, అది వస్తాయి చింత. ఇన్ని బాధలతోనే, ఎందుకంటే వీడు అనుకుంటాడు, ఆహా నేను పెళ్లి చేస్తూ సుఖంగా ఉండాలనుకుంటాడు, అది ఒక చింత. తర్వాత మళ్ళీ అనుమానం, సరిగ్గా ఉంటాను లేదా ఆట. ఎందుకు స్వామి చక్కడు దాన్ని ఒకసారి చెప్పారు. ఒకడు ఉన్నట్ట, వాడు ఏం చేస్తున్నట్టంటే అక్కడక్కడ గుడ్డ ముక్కలన్నీ వేరి మూట కడుతున్నట్ట. ఎవరు చేయరా, ఎందుకురా ఇవన్నీ మూట కట్టుకుంటున్నావు అంటే, ఏం లేదు రేపు నా పెళ్లి అవుతుంది, నాకు పిల్లలు పడతారు, అప్పుడు పాత గుడ్డలు దొరకమని కొంచెం మూట పెడుతున్నాను అన్నట్టు. అంటే వాడు ఎప్పుడో దొరకబోయే దాని గురించి ఇప్పుడే ఆలోచించి ఈ గుడ్డ ముక్కలు పోగు చేసుకుంటున్నట్టుగా మనం కూడా ఏంటంటే ఏవో ఒకటి పనికిమాలిన విషయాలని మన మనసులో తెచ్చుకొని అవి పోగు చేసుకుంటూ చింతిస్తుంటాం, బాధపడుతుంటాం, భగవంతుడిని మనం వదిలేసుకుంటాం. అందుకని స్వామి చెప్పారు ఇందులో, సర్వచింతలు బాబెడు సాయి భక్తి కొనుడు, ఇకనైనా కోరిక మీర అని హెనించేన సాయి భక్తి ఉంటే మీకు అన్ని చింతలు పోతాయి. కనుక ఇంతకన్నా ఇంకేం చెప్తాను అని స్వామి మనకి హెచ్చరిక చేశాడు. అంటే సాయి భక్తిని అలవర్చుకుంటే అన్ని చింతలు పోతాయి. సాయి భక్తి అంటే ఏదైతే భక్తి ఉండాలి. కనుక ఇంకోటి ఇక్కడ స్వామి అంటారు, మనుషులట నవ్వుతూ చెడ్డ పనులు చేస్తారు, కానీ చెడ్డ పనులు వచ్చినప్పుడు ఏడుస్తూ అనుభవించాలి తప్పదు. ఇది మనం చూస్తాం. నవ్వుతూ చేస్తూ చెడ్డ పనులు చేస్తారు, ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది. కానీ ఏడుస్తూ అయినా సరే మంచి పనులు చేయరు. కానీ అందుకని స్వామి అంటారు, వీళ్ళందరూ కూడా చేసేదేమో ఒక చిన్న కుంకుడుకాయ అంత పుణ్యకార్యం, కోరేదేమో గుమ్మడికాయ కొసరు అంటారు. ఏ వ్యాపారస్తుడైనా కొంత కొసరు పెద్దది ఇస్తారా, ఇవ్వరు కదా. అట్లానే నువ్వు కొద్ది మంచి పుణ్యం చేసి నాకు అనంత ఫలం రావాలంటే ఎట్లా వస్తుంది అన్నారు స్వామి. కనుక ఎందుకని వీళ్ళు చాలా మంది ఏం చేస్తుంటారంటే అసలు కర్మ చేయటం కన్నా ముందు ఈ క్యాల్కులేషన్ చేయాలంటారు, గాల్లో మేడలు కట్టుకుంటూ కూర్చుంటారు. అది ఇట్లా ఇది ఇట్లా అని ఎప్పుడో జరగబోయేదని ఆలోచన చేస్తూ ఊహల్లో మేడలు కడుతుంటారు. అన్ని ఈ విధంగా కాలాన్ని యుద్ధం చేసుకుంటూ ఉంటారు, చేయవలసిన పని చేయరు. ఈ విధంగా వీళ్ళు ఉంటారు. అందుకే స్వామి అంటారు, అది చేతు ఇది చేతు నన్ను
వెర్రి ఊహలల్లి అలసిపోకే వెర్రి మనసా, ఎట్టు విత్తులు వేసి చోట నుండిరో అట్టి ఫలములే లభించుచుండు. కనుక ఎలాంటి విత్తనాలు మనం వేసామో అట్టి ఫలమే వస్తుంది మనకి. కనుక నేను చాలా మంది ఏం చేస్తానంటే, వేసి కొందరు విషపు విత్తనములు, ఏవో చెడ్డ వేసుకుంటారు, అవి చెడు కాయలు ఇస్తాయి. చెడు కాయలు తినగలేక ఆ చెడు ఫలితం వచ్చినప్పుడు దాన్ని అనుభవించలేక దేవునిపై దోషము త్రోసి వాదింతురు అక్కట ఈ జనులు. వీళ్ళు ఏం చేస్తారంటే, తప్పు చేసుకొని వీళ్ళ చెడ్డలు అనుభవించలేక దేవుణ్ణి మాత్రం తిడుతూ ఉంటారు. నువ్వే చేసావు, నీవే కారణం. దేవుడు ఏ మాత్రం కారణం. భగవంతుడు అంటాడు, నేను దేనికి కారణం కాదు, నేను కేవలం సాక్షిభూతుడిని మాత్రమే. అంటే భగవంతుడు పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తుంటాడట. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, వాడి దగ్గర ఉత్తరాలన్నీ ఉంటాయి, వాడి పేరును బట్టి చిరునామాను బట్టి అవి బట్వాడా చేస్తూ ఉంటాడు ఈ యొక్క దీనికి. ఆ విధంగానే భగవంతుడు కూడా ఎవరికి ఏది ప్రాప్తో, ఎవరు చేసుకున్న ఫలితాన్ని తను వాళ్ళకి అందజేస్తుంటాడు. భగవంతుడికి నీ కలిగిన చెడుకు కానీ నీ కలిగే మంచికి కానీ భగవంతుడికి ఏ మాత్రం సంబంధం లేదు. నువ్వు చేసిన కర్మ యొక్క ఫలమే నీకు తిరిగి భగవంతుడు అందిస్తూ ఉంటాడు అని స్వామి చెప్పారు. అందుకనేట ఒక ఇంట్లో మంచి డబ్బులు వచ్చే ఇది వచ్చింది, మంచి ఉద్యోగానికి ఆర్డర్ వచ్చింది, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ పక్కింట్లో ఇంకొక దుఃఖమైన వార్త వచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ వాళ్ళు ఏడవడానికి కానీ వీళ్ళు సంతోషంగా ఉండడానికి కానీ ఆ యొక్క పోస్ట్ మ్యాన్కి ఏ మాత్రం సంబంధం లేదు. వాడల్లా కేవలం ఆ అడ్రస్ని బట్టి అది ఇచ్చుకుంటూ వెళ్తుంటాడు. ఇది మనకి స్వామి చెప్పారు. అందుకని మనం ఏంటంటే, మంచి మంచి ఫలితం కావాలంటే మంచి పనులు చేయాలి. ఇంకోటి, మనం మంచి పని చేయాలన్నా చెడ్డ పనులు చేయాలన్నా ఈ దేహం ద్వారా మాత్రమే చేయగలం. దేహమే లేకపోతే అసలు కర్మ ఉండదు, ఫలము ఉండదు. ఫలం ఉంటుంది, కర్మ మాత్రం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క మానవ దేహం చాలా అపురూపమైనది, అమూల్యమైనది బంగారు. కనుక 80 లక్షల జీవరాశులు ఉత్తమమైనటువంటి దేహాన్ని పొందావు. దీన్ని జాగ్రత్తగా వాడుకొని నువ్వు జీవన సాఫల్యం పొందాలని స్వామి మనకి బోధిస్తూ వచ్చారు. అవతార కార్యక్రమం అంతా స్వామి ఆ విషయం చెప్పారు. ఎందుకంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ రియాక్షన్ అన్నారు స్వామి. ప్రతి పనికి తిరిగి అంత ప్రతిక్రియ మనకు వస్తుంది. అలానే రీసౌండ్ అన్నారు, ఏదైతే చేసావో అది మళ్ళీ తిరిగి నీకు వస్తూ ఉంటుంది అన్నప్పుడు. ఇక్కడ స్వామి ఇంకో విషయం చెప్పారు. మనిషి పుట్టిన పుట్ట బంధువులు మిత్రులు నవ్వుతూ ఆనందంగా ఉంటారట. కానీ పుట్టిన పిల్లవాడు ఏడుస్తుంటాట. ఎందుకు? భగవంతుడా, నేను ఈ భూమి మీద వచ్చాను, ఈ శరీరం ధరించాను, ఈ దేహం చదువుతుంది, కర్మను ఎలా భరించాలి, ఏం చేయాలి అని దుఃఖపడుతూ వాడు పుడతాడు. కనుక వాడు అలా చేసి చేసి చివరి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. వాడు ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోతాడు. కానీ ఈ బంధువులు అప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు. వాడు ఆనందంగా ఉన్నాడు, వీళ్ళు ఏడుస్తారు. వీళ్ళు ఏడుస్తున్నారు, వాడు ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. కనుక ఏంటంటే, దేహాన్ని జీవుడు స్వామి అంటారు. కనుక జననమరణాలు శరీరానికి మార్పులు మాత్రమే అన్నారు. కనుక మరణించేది ఉండేది ఏది కాదు, శరీరానికి కొన్ని మార్పులు మాత్రమే. కనుక వాస్తవాన్ని తెలుసుకొని మరణాన్ని శోకించకుండా నిరామయంగా ఉండాలి అని స్వామి మళ్ళీ మనకి బోధిస్తూ వచ్చారు. నిరామయంగా ఉండాలి, దాని గురించి దుఃఖపడటం కానీ దీని వల్ల ప్రయోజనం లేదు. అందుకనే ఎవరైనా వ్యక్తి మరణించినప్పుడు స్వామి ఇక్కడ ఒక చిన్న కథ చెప్పారు. ఎలా ఉంటుందంటే, లోకం తీరు ఎలా ఉంటుందని చెప్పాడు. ఒకసారి మహావిష్ణువు నారదుని అడిగట, నారదా, నువ్వు అన్ని చోట తిరుగుతూ ఉంటావు కదా, నీవు చూసిన విచిత్రం ఉంటే మాకు చెప్పు అంటట. ఏం చెప్పను స్వామి, నేను గొప్ప వింత చూసాను. ఏ వింత అన్నట్ట. చనిపోయిన వాడి గురించి చావబోయేవాడు కూర్చొని ఏడుస్తున్నాడు అన్నట్ట. అంటే ఏంటి? వీడు చచ్చిపోతాడు తెలుసు, కానీ వీడు తను శాశ్వతంగా ఉంటాను అని వాడి చచ్చిపోయాడు వీడు ఏడుస్తుంటాడు. వాళ్ళందరికీ నీతి సూక్తులు వీడు చెప్తూ ఉంటాడు. అది ఇలా ఉంటుంది వీళ్ళ తత్వము అని చెప్పారు. అందుకనే స్వామి చక్కటి దేహతత్వాన్ని గురించి వేదాంతాన్ని చిన్న పద్యంలో మనకి బోధిస్తూ వచ్చారు. దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, దేహికిన్ సావు పుట్టుక మోహ నిబద్ధ బంధన ముద్రలు లేవు, ఆ దేవదేవుడే సర్వత సాక్షి అయిన ఆత్మరూపుడై వెలుగుతుండు, సర్వసాక్షి అయిన ఆత్మరూపుడై వెలుగుతుండు. ఇది స్వామి చెప్పారు. కనుక
ఈ దేహం అనేది పంచభూతాలతో కూడింది కాబట్టి చివరికి ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది నాయన. కనుక కానీ ఇందులో సత్యం ఏంటంటే ఈ దేహంలో ఇంతకాలం నువ్వు పుట్టినప్పటి నుంచి ఏ శక్తి అయితే నిన్ను నడిపిస్తుందో, పనులు చేయించిందో అదే దేహి. ఆ దేహికి ఎటువంటి చావు లేదు, పుట్టుక లేదు, మోహం లేదు, బంధనాలు ఉండవు అని చెప్పి స్వామి మనకి చెప్పారు. ఎందుకనే స్వామి చెప్పారు మరి ఎట్లా జీవించాలి ఈ లోకంలో, మరి బంధనాలు లేవు కానీ మనం ఎలా జీవించి బయటపడాలి అని ఇక్కడ చక్కగా శంకర్ వారు ఇంకో పద్యంలో చక్కగా చెప్తున్నారు. నళనీదళగత జలమతి తరళం తచ్చ జీవిత అతిశయ చపలం విజ్జివ్యాజ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం అంటారు. నువ్వు ఎలా బతకాలి భూమి మీద అంటే ఈ యొక్క తామర ఆకు నీడలోనే ఉన్న తామర ఇది, కానీ దాని మీద నీటి చుక్కలు ఉంటాయి. ఈ ఏమాత్రం కూడా నీటి చుక్కలు ఆ ఆకుకు అంటుకోవు, కానీ ఆ నీరు ఉండి అది అలానే ఉంటుంది. కానీ అలానే నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ, ఈ సంసారం నడుపుతున్నప్పటికీ, నీ గుష్ట ధర్మాలు పాటిస్తున్నప్పటికీ కూడా నీవు వాటిల్లో తగులుకోకూడదు, నీవు చేసుకుంటూ వెళ్ళాలి. ఇటువంటి కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించకుండా చేస్తే నీకు బంధన కలగదు అని. ఎందుకు అట్లా చేయాలంటే నువ్వు చేసే కర్మల వల్లనే నీకు విధి, వ్యాధి, అభిమానగ్రస్తం. విధి అంటే జరగవలసిన నీవు చేసుకున్న కర్మ యొక్క ఫలితం. వ్యాధి అంటే నువ్వు చేసినటువంటి పాపాల యొక్క ఫలితమే వ్యాధి రూపంలో వస్తుంది. అభిమానం ఇది చాలా ప్రమాదకరమైంది. దీనివల్లనే సమస్తమైన బాండేజెస్ అంటే బంధనాలు ఏర్పడతాయని చెప్పి స్వామి చెప్తుంటారు. కనుక నీటిలాగా అలా ఉండాలి అని స్వామి చెప్పారు. కర్మలు అనుభవించే కాలం దుష్కర్మములు అభిమానం నేనన్నది కురుక్షేత్రం. ఇక్కడ స్వామి ఒక చక్కటి ఇది చెప్పారు. ఈ నాది నేను అనేది ఎంత ప్రమాదకరం అంటే కురుక్షేత్ర యుద్ధానికి మొత్తానికి ధృతరాష్ట్రుడి యొక్క మోహమే కారణము. యుద్ధం జరిగిందంటే 11 లక్షల సైన్యం, 18 లక్షల సైన్యం ఉన్నారు. ఇంత గొప్ప యుద్ధం జరిగింది కారణం ధృతరాష్ట్రుడి యొక్క మోహం. మోహం అంటే తన కొడుకు యందు విపరీతమైనటువంటి ప్రేమ. ధర్మాన్ని ఆచరించకుండా కొడుకు అధర్మపరుడైన ఆయన సమర్థిస్తూ తన కొడుకు బాగుండాలి అనేటువంటి ఆలోచనతోనే ఆయన చేశాడు. కాబట్టి చివరికి దుఃఖం ప్రాప్తించింది. ఎలా ప్రాప్తించిందంటే ఆయనకు 100 మంది కొడుకులు కూడా చివరి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ మరణించేటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది. చివరికి అంతమంది ఉన్నప్పటికీ కూడా అందరూ పోగొట్టుకొని పరాయి పంతులో బతకాల్సిన పరిస్థితి. పరాయి పంతు అంటే తమ్ముడు కొడుకులు తమ్ముళ్ళే. ఎవరినైతే తను బాధలు పెట్టాడో, ఎవరినైతే ఇబ్బందులు పెట్టాడో వాళ్ళ ఇంట్లోనే తను బతకాల్సిన పరిస్థితి అతనికి ఏర్పడింది. అందుకనే స్వామి చెప్పారు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గారు. మోహం పడకుండా ఈ యొక్క అటాచ్మెంట్ తగ్గించుకుంటే నువ్వు హాయిగా ఉంటావని చెప్పారు. చెప్తూ ఇక్కడ స్వామి ఇంకొక విషయం చెప్పారు. ఈ 1 అనేటువంటి సంఖ్య భగవంతుడు, 0 అనేటువంటి జీవుడే. 1 అనే సంఖ్యకి వెనుక 0 ఉంటే విలువ పెరుగుతుంది 0కి. అదే 1కి ముందర 0 ఉంటే విలువ తగ్గుతుంది 0కి. కనుక కారణం ఏంటంటే జీవుడు భగవంతుడు. జీవుడు తను ముందర భగవంతుడిని పెట్టుకొని కర్మలు ఆచరిస్తే వాడి విజయం ప్రాప్తిస్తుంది. అదే జీవుడు భగవంతుని వెనక పెట్టుకుంటే వీడికి ఇబ్బందులు వస్తాయి, వీడు సక్సెస్ కాలేడు అని మనం చెప్తున్నాం. కనుక ఇది ఎట్లా ఉంటుందంటే ఈ ప్రపంచంలో ధనబలం, అంగబలం, ఆస్తిపస్తులు అన్ని ఉన్నా అన్నిటికన్నా ముఖ్యం దైవబలం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే పాండవులు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ దేవుణ్ణి తమ ముందు ఉంచుకొని యుద్ధం చేశారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మను తమ వైపు ఉంచుకొని కృష్ణుని ముందు ఉంచుకొని అర్జునుడు యుద్ధం చేశాడు. కాబట్టి అర్జునుడు చక్కగా ఆ విషయంలో విజయం సాధించగలిగారు. ఎందుకంటే పాండవులు కేవలం ఎంతమంది అండి ఉంది? 7 అక్షౌల సైన్యం. కౌరవులు 11 అక్షౌల సైన్యం, మొత్తం 18. ఇంకొకటి కౌరవుల్లో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. భీష్ముడు దానికి సంకల్పం మాత్రం మరణం, స్వచ్ఛంద మరణం, ఎవరు ఆయన చంపలేదు యుద్ధంలో. ద్రోణుడు గొప్ప ఇది, కర్ణుడు కూడా గొప్ప వీరుడు. అటువంటి వాళ్ళు అంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అపజయం పొందారు, మరణం పొందారు. కానీ పాండవులు 5గురు మాత్రం
పాండవులు గెలవగలిగారు. కారణం ఏంటంటే వాళ్ళు ధర్మ మార్గాన్ని అనుసరించడం చేత వాళ్ళు ఈ యొక్క విజయాన్ని పొందగలిగారని స్వామి మనకి బోధిస్తూ వచ్చారు. కనుక ఏంటంటే ఏ విధంగా అయితే పాండవులు కృష్ణుణ్ణి తమ ముందు ఉంచుకున్నారో, తమ సారథిగా చేసుకున్నారో, ప్రతివాడు కూడా భగవంతుడిని యొక్క తన సారథిగా చేసుకొని భగవంతుడి యొక్క అడుగుజాడలు నడిస్తే, భగవంతుడి యొక్క వెనుక, భగవంతుడి ముందు కాకుండా భగవంతుడి వెనుక నడుచుకుంటూ వెళ్తే తప్పకుండా మనం తేలిగ్గా మనం దీన్ని పొందగలం. అంటే ఇది ఎలా అని మనకి అనిపిస్తుంది. భగవంతుడిని ముందుంచుకోవడం ఎట్లా, వెనకుంచుకోవడం ఎట్లా అంటే మన యొక్క ప్రతి మాట, ప్రతి చర్య భగవంతుడితో లింకప్ అయి ఉండాలి. దాన్ని ఏమంటారంటే కాన్స్టెంట్ అవేర్నెస్ ఆఫ్ గాడ్ అన్నారు స్వామి. భగవంతుని ప్రతినిత్యం ప్రతి క్షణం కూడా మనం గుర్తుంచుకొని భగవంతుడి కొరకు చేయాలి. ఏ పని చేసినా కూడా ఇది నా భగవంతుడి కొరకు చేస్తున్నాను అనుకుంటే ఆ విధంగా మనం ఉత్తమమైనటువంటి స్థితిని పొందగలం. స్వామి ఒక చక్కటి సాధనా మార్గాన్ని మనకి బోధిస్తూ వచ్చారు. ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట తను ఆరాధించే భగవంతుడిని తనలోనే ఉన్నాడు, తన శరీరంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అది పొందాలి అంటే నీకు ఇష్టమైన ఒక చిత్రమును, బొమ్మను మీద దృష్టి కేంద్రీకరించి మెల్లిమెల్లిగా ఆ దైవము నాలోనే ఉన్నారు అని చెప్పుకో అనేటువంటి భావన పెంచుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఏ పని చేసినప్పుడు పొద్దున్నే లేస్తున్నావు, లేవగానే నువ్వు పండ్లు తోముకుంటావు అనుకో, ఇది నా భగవంతుడికి ఈ పండ్లు తోమే సేవ చేస్తున్నావు. ప్రతిదీ ఏది నీ దేహానికి చేసుకున్నా అది భగవంతుడి సేవగా నువ్వు భావిస్తూ రావాలి. అంటే ఏదైనా సరే, పండ్లు ఆహారం తీసుకున్నావు, ఇది స్వామిగా నైవేద్యంగా ఇస్తున్నాను, ప్రతి విషయం స్వామికి భగవంతుడితో లింకప్ చేసుకుంటే క్రమక్రమేణా భగవంతుడు నాలోనే ఈ దేహంలో ఉన్నాడనే భావన మనకి స్థిరం అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే భగవంతుడు నీలో ఉన్నాడు కాబట్టి, భగవంతుడి యొక్క ఆలయంగా నీ దేహం ఉంది కాబట్టి దాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అందుకని నీలో పవిత్రమైన భావాలు పెంపొందించుకోవాలి అని స్వామి సాధన మార్గంలో ఇలా ప్రతిదీ భగవంతుడు లింకప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కొన్నాళ్ళకి భగవంతుడు నీలో ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే భగవంతుడు నీలో ఉన్నాడు అనుకున్నావో, అలానే నీలో ఉన్న భగవంతుడే నీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉన్నారు అనేటువంటి భావన స్వామి పెంచుకోమన్నారు. అది ఎలా అంటే నీ భార్యతో మాట్లాడుతున్నావు, నీ పిల్లలతో మాట్లాడుతున్నావు, నీవు మాట్లాడుతున్న భగవంతుడితో అనేటువంటి భావన దృఢంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడని భావన. ఆ విధంగా నీలో భగవంతుని చూసుకోవాలి. తర్వాత నీ బంధువుల్లో, నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా భగవంతుని చూడగలగాలి. తర్వాత నీ బంధువులు, మిత్రులు అట్లా అందరూ భగవంతుడు చూడాలి. అదే సర్వభూత అంతరాత్మ భావన అనేది డెవలప్ చేసుకోవాలి. అంటే మనుషుల్లోనే కాదు, చివరికి క్రిమికీటకాదులు, జంతువులు అన్నింటిలో కూడా భగవంతుడు చూడగలగాలి. ఎందుకంటే చరించేది ఏదైనా సరే భగవత్ శక్తి మనకి తెలుస్తుంది. నీలో ఉండే భగవంతుడు ఏదో ఉన్నాడో ఆ భగవంతుడు సృష్టి అంతా ఆక్రమించి తన కార్యక్రమాన్ని చేస్తున్నాడు కనుక మనం అందరినీ ప్రేమించగలం. అదే లవ్ ఆల్ సర్వాల్ అన్నారు స్వామి. లవ్ ఆల్ అనేటువంటిది మనం చెప్పుకుంటానికి పదం తేలిగా ఉంటుంది, కానీ ఆచరణకు వచ్చేటికి చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని అభ్యాసం చేస్తే గాని రాదు అని స్వామి మనకి చెప్పారు. ఆ విధంగా మనం ఇది చేసుకొని తేలిగ్గా భగవంతుడి యొక్క సన్నిధానాన్ని మనం పొందగలము అని చెప్పేసి భగవంతుడు చెప్పారన్నమాట. కనుక వాస్తవానికి భగవంతుడు ఎట్టి కర్మలు చేయాల్సిన పని లేదు. ఆయన కర్మ ఫలితంతో కూడా ఎటువంటి సంబంధము లేదు. కానీ ఆయన భగవదవతారంగా వచ్చినప్పుడు సామాన్య మానవులకి ఆదర్శంగా ఉండే నిమిత్తం ఆయన కూడా కర్మలు చేస్తూనే ఉన్నాడు. చేసేసి ఆ కర్మలు యొక్క ఫలితాన్ని తను కూడా అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆయనకి అందించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తం చేసేది ఆయనే, చేయించేది ఆయనే. తన యొక్క కర్మలు ఫలితాలని ఆ భక్తులకి ఆయన ఏం చేస్తా అంటే వీళ్ళ ఫలితాలను కూడా ఆ భక్తులకు ఇస్తాడు, క్రెడిట్ వాళ్ళకి ఇస్తాడు. ఇక్కడ ఒకసారి కొమారెడ్డి భాస్కర్ రావు గారు ఏలూరు వారు ఒక మాట చెప్పారు. స్వామి ఏమయ్యా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అది నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావా? స్వామి నీ ద్వారా చేయిస్తున్నారయ్యా. ఇన్ని కార్యక్రమాలు చేయిస్తూ తను ఏ మాత్రం సంబంధం పెట్టుకోకుండా మొత్తం క్రెడిట్ నీకే ఇస్తున్నాడు కనుక గుర్తుంచుకోండి. మనం చేసేవాళ్ళం మనం కాదు, స్వామి చేస్తున్నారు, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే, కానీ క్రెడిట్ మాత్రం నీకు స్వామి అప్పచెప్తున్నారు అని చెప్పి. అంటే ఆ విధంగా స్వామి కర్మలు చేస్తున్నప్పటికీ కర్మరహితంగా అలా ఉండాలి, మనం కూడా అలా చేయాలని స్వామి చెప్పారు. ఎందుకంటే మనకి తెలుస్తుంది రామావతారంలో వారిని చెట్టు చాటు నుంచి
వసించాల్సి వచ్చింది. ఎవరికి? రాముడికి. ఆ ఫలితంగా కృష్ణావతారంలో కృష్ణుడి యొక్క అవతార నిర్యాణ సమయంలో చెట్టు చాటు నుంచి బోయేవాడు వేసిన బాణం కారణంగా తన వేళ్ళు గుచ్చుకున్న నుంచి తన శరీరాన్ని త్యాగం చేశాడు. కనుక కర్మ అనేటువంటిది దాన్ని ఆయన అనుభవించడం అవసరం లేదు, కానీ దాన్ని చక్కగా తన అవతార కార్యక్రమంలో వెళ్ళిపోయడానికి కారణంగా తను తీసుకోగలిగాడు. కనుక ఇంకోటి, రామావతారంలో రావణాసురుణ్ణి వధించాడు రాముడు. బ్రహ్మహత్యా పాతకం రాముడికి కూడా వచ్చింది. అందుకని అది తొలగించుకోవడానికి రామేశ్వరంలో రాముడి శివలింగ ప్రతిష్ఠ చేశాడని చెప్పేసి మనకి ప్రతీతి ఉన్నది. కనుక సమాజంలో ప్రతి వ్యక్తి ధర్మ మార్గం నడుస్తూ ఉండాలి. కనుక మనిషి దేహస్థాయి నుంచి ఆత్మస్థాయికి చేరి ఉత్తమ గతి పొందాలి, మనిషి మనిషిగా మారాలి అనేది ఈ యొక్కది. అందుకనే సత్యసాయి సంస్థలో మనం ఏ పని చేసినా మనుషుల్ని మానిషిగా ఉత్తములుగా తీర్చే నిమిత్తమే స్వామి ఈ అవతారంలో స్వామి మనకి అందించారు. ఇంకోటి, మీరు ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాల్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అందరూ కూడా మంచి విషయాలనే బోధించారు. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు వచ్చినాయి. అది అనుసరించి ఉత్తమ మార్గానికి వెళ్ళి ఉత్తమ గతి పొందడానికి వాళ్ళందరూ మనకి, అంటే ఎవరి ఆసక్తిని అనుగుణంగా ఎవరికి దీనికి ఇష్టమో దీన్ని సిద్ధాంతాన్ని ఆచరించాలి అని చెప్పారు అని స్వామి అంటారు. మతాలు ఏమైనప్పటికీ కూడా నాయన అన్ని ఒకటే, అన్ని సిద్ధాంతాలు ఒకటే, అన్ని కూడా ఒకే ఒక భగవంతుని చేర్చడానికి మిమ్మల్ని ఏర్పడినటువంటి మార్గాలు అని స్వామి చెప్తారు. దీనికి రామకృష్ణ చక్కటి ఉదాహరణ చెప్పారు. ఒక కోనేరు ఉందిట, కోనేరు చుట్టూతా మెట్లు ఉన్నట. మెట్లుంటే ఒక చోట నుంచి ఒకడు వచ్చి ఒక తోలు తిత్తితో నీళ్లు తీసుకొని పానీ అని చెప్పి తీసుకెళ్ళాడు. ఇంకొకడు వచ్చాడు ఒక బాటిల్ నీళ్ళు పెట్టుకుని వాటర్ అని చెప్పి తీసుకెళ్ళాట. ఇంకొకడు వచ్చాడు పవిత్రంగా స్నానం చేసి బిందెతో నీళ్లు తీసుకొని గంగని తీసుకెళ్తున్నా అన్నట్ట. వాడు గంగన్నా, వీడు వాటర్ అన్నా, వాడు పానీ అన్నా ఉన్నది ఒకే ఒక పదార్థం, అది నీరు అన్నారు. అలానే ఈ ఇన్ని మతాలు ఉన్నప్పటికీ, ఏ మతంలో ఏం చెప్పినప్పటికీ, ఏ మతస్థులు ఏ దేవుడిని ఆరాధించినప్పటికీ ఉన్నది ఒకే ఒక దైవము. ఆ దైవాన్ని వివిధ వ్యక్తులు వివిధ పేర్లతో అనుకుంటున్నారని చెప్పి స్వామి ఇక్కడ మనకి చెప్పారు. కనుక ఆ సిద్ధాంతాలన్నీ ఇంకో విధంగా చక్కగా ఉదాహరణ చెప్పారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి కుటుంబం ఉంది, కుటుంబంలో యజమాని ఉంటాడు. యజమాని భార్య యజమాని ఏమండి అంటుంది, వాళ్ళ పిల్లలు నాన్నగారు అంటారు, వాళ్ళ తమ్ముళ్ళు అన్నగారు అంటారు, ఇంకోళ్ళు వచ్చేసి చెల్లెళ్ళు వాళ్ళు అన్నయ్య అంటారు. ఇట్లా ఒక వ్యక్తినే అందరూ వాళ్ళ సంబంధ బాంధాల నుంచి వివిధ రకాలుగా పిలుస్తుంటారు, కానీ ఉన్నది ఒకే ఒక వ్యక్తి. అలానే ఈ యొక్క ప్రపంచంలో ఇన్ని మతాలున్నా, ఇన్ని సిద్ధాంతాలున్నా, ఇవన్నీ కూడా ఒకే తత్వాన్ని బోధిస్తున్నాయి, ఒకే చోటు. కనుక ఆల్ రోడ్స్ లీడ్స్ టు ది రోమ్ అని ఒక ఇది ఉంది. ఏదైనా సరే చివరికి భగవంతుని చేసేటువంటి ఏకైక మార్గం అని మనకి చెప్పారనమాట. అందుకనే స్వామి దీన్ని చక్కగా మనకు పద్యంలో చెప్పారు. అల్లాయటంతు మహమ్మదీయుల్, యెహోవాయటంతు సత్క్రైస్తవుల్, కుల్లాబ్జాక్షుడటంతు వైష్ణవుల్, శంభోయటంతు శైవుల్, మదిన్ సంప్రీతిగా కొల్వ సంపూర్ణాయురారోగ్య సంపల్లాభంబులతకి ప్రోచు పరమాత్ముండు ఒక్కడే అని భావింపుడి అని స్వామి చెప్పారు. కనుక వాళ్ళు క్రైస్తవులు యెహోవా అన్న, ముస్లింలు అల్లా అనుకున్న, వైష్ణవులు హరి అనుకున్న, శైవులు శంభో అనుకున్నా, ఎవరెట్లా అనుకున్నా ఉన్నది ఒకే ఒక పరమాత్మని. వీళ్ళు వాళ్ళ మార్గాన్ని అనుసరించి కలుసుకుంటారు. కాబట్టి మీరు మత కలహాలు పెట్టుకోకూడదు అని స్వామి యూనిటీ ఆఫ్ ఫెయిత్, అన్ని మతాలను ఏకత్వాన్ని తాను సింపుల్ గా ఒక పద్యంలో చెప్పారు. ఎందుకంటే మతములన్నీ చేరి మంచిని బోధించి, మతులు మంచివైన మతమే చెడ్డది తెలుసుకొని తిరిగి వర్తనయా సద్గుణ సభ్యులారా. మతములన్నీ చేరి మంచిని బోధించే, మతములన్నీ చేరి మతులు మంచివైన మతమేల చెడ్డది తెలుసుకొని తిరిగితోట మెలగవలేనయా అన్నారు. కనుక అన్ని మతాలు చెప్పేది మంచి విషయాన్ని చెప్తాయి, ఆ విషయాన్ని తెలుసుకొని చక్కగా ప్రవర్తించాలి అని చెప్పేసి స్వామి చెప్పారు. అందుకనే స్వామి ఇంకేం చెప్తారంటే, ఈ యొక్క భగవంతుడు దీని గురించి ఇంకొన్ని మనిషి ఉత్తమ స్థాయికి వెళ్ళడానికే ఈ మతాలను మనకు ఉన్నాయని చెప్పారు.
మతాలన్నీ కూడా ఏకత్వాన్ని బోధిస్తాయి కానీ అనేకత్వాన్ని ఏ మతం మనకి బోధిస్తలేదు అన్నారు. కనుక కర్మ ఫలితం ఎందుకు వస్తుంది మనకి? నేను నాది అనుకుంటే వస్తుంది. అంతేగాని నువ్వు దాన్ని పట్టించుకోకపోతే, నేను కర్మ చేస్తున్నా అంటే భగవంతుడు నాతో ఈ కర్మ చేయిస్తున్నాడు, ఇది భగవంతుడు చెందింది, భగవంతుడే చేస్తున్నాడు, ఈ ఫలితం కూడా భగవంతుడు అనేదే, నాకేది వద్దు అని కనుక నువ్వు భగవంతుడు కోరుకుంటే ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడికే వస్తుంది. కాబట్టి నీకు ఎటువంటి ప్రమాదం కర్మ అందుచేత కర్మ ఫలితం అనుభవించాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ జన్మ పరంపరలో తగులుకునే అవకాశం ఉండదు. ఇది మార్గం అని చెప్పారు. కనుక నిష్కామ కర్మ అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. నువ్వే పని చేసినా, ఏ కర్మ చేసినా దాని యొక్క ఫలితం గురించి ఆలోచించి ఏ పని చేయకూడదు, చేయవద్దు, ఇదే మార్గం అని చెప్పారు. అది దానికి కృష్ణుడే మనకి ఉదాహరణ. ఆయన అవతారత్వంలో ఎంతో చేసినప్పటికీ కూడా ఎక్కడ తను ఆ కర్మ ఫలితంలో అంటుకోలేదు, నేను చేస్తున్నాను అనుకోలేదు, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఇక్కడ ఈ కర్మ ఫలితం గురించి ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ స్వామి ఒకసారి చెప్పారు. ఒకసారి ఈ యొక్క గోపికలు యమునా నది దగ్గరికి వచ్చారు. పాలు పెరుగు అవన్నీ పెట్టుకొని వచ్చారు, వెన్న తీసుకొని. కృష్ణుడు అవతల ఒడ్డులో ఉన్నాడు, యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలి. నదిలో బాగా పెద్ద వరదలాగా నీళ్లు ఎక్కువ ఫోర్స్గా వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు దాటడం చాలా కష్టం. ఎలా అనుకుని ఏం చేశారంటే, అక్కడ తపస్సు చేస్తున్నటువంటి వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఈ నది దాటాలి, కృష్ణుడిని దర్శించుకుంటానికి వెళ్తున్నాము, మీరు కాస్త మాకు సహాయం చేయండి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, సరే మీ సహాయాన్ని త్రాసంగాలు చేస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది, కాస్త పాలు వెన్న ఉంటే పెట్టండి అన్నాడు. అప్పుడు ఆయన దాని దగ్గర పాలు తాగాడు, వెన్న తిన్నాడు, అన్ని తినేసాడు. తినేసి ఒక పని చేయండి, మీ యమున దగ్గరికి వెళ్ళి వ్యాసుల వారు నిత్యోపవాసి అయితే దోవ ఈ యమునాన్ని ప్రార్థించండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు, అలా చెప్పగానే యమున దోవ ఇచ్చింది, రొడ్డులాగా వచ్చింది, అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కృష్ణుడికి మిగతా తినేశాడు. దాని మళ్ళీ ఇటు రావాలి, మళ్ళీ నీళ్ళు ఉన్నాయి. కృష్ణుడు అడిగాడు, కృష్ణ మేము ఇప్పుడు ఎలా దాటాలి ఏంటంటే, ఏం లేదు, మేము ఆరాధించే కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉంటే యమునా నది మాకు దోవ ఇయ్యమన్నాడు. అందుకని యమున దోవ ఇచ్చింది, వీళ్ళు యువతలకు వచ్చేసారు. అప్పుడు వాళ్ళ పెద్ద సందేహం కలిగింది, మనం ఎదురుగానే వ్యాసుల వారు ఇవన్నీ తిన్నారు కదా, తిన్నదా నిత్యోపవాసం ఎలా అయ్యాడు, ఆయన చిన్నసార్లు వెళ్ళాడు అని అనుమానం. తర్వాత మరి అవతల కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి అష్టభార్యలు ఉన్నారు, సంసారం ఉంది, మరి అస్కలిత బ్రహ్మచారి ఎలా అన్నాడు ఆయన అని వాళ్ళకి అనుమానం వచ్చింది. కనుక ఏంటంటే ఇక్కడ వ్యాసులవారు ఏం తిన్నా నేను తింటున్నాను భావం లేకుండా ఒక భగవత్ ప్రసాదంగా భగవదర్పితంగా చేశాడు కాబట్టి ఆయన దానికి ఆ దోషం ఆయనకి రాలేదు. అలానే కృష్ణుడు ఇప్పుడు కూడా ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా కృష్ణుడు తను దేహం ధరించాను, దేహం ద్వారా కన్ను చూస్తుంది, నేను బాధ్యుడిని ఎప్పుడూ అనుకోలేదు. అదే నిష్కామకరంగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పగానే ఆయన అస్కలిత బ్రహ్మచారి. అంతమంది భార్యలున్నా ఎవరున్నా కూడా అందరూ సంగమం కాలేదు, సాంగత్యం పొందుకోలేదు అని చెప్పేసి మనకి ఇక్కడ బోధిస్తూ వచ్చారు. కనుక అందుకనే స్వామి చెప్తారు, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మ. వాళ్ళు మహాత్ములు ఎందుకు అవుతారంటే వాళ్ళ మనసు ఆలోచన, వాళ్ళ యొక్క వాక్కు, వాళ్ళు చేసే కర్మ ఇవన్నీ కూడా ఒకటిగానే ఉంటాయి కాబట్టి వాళ్ళు మహాత్ములు అయ్యి స్థితి ఉంటారు. కనుక ఆ మహాత్మ స్థితికి వస్తే తప్ప నీకు పరిపూర్ణ ప్రేమ స్వరూపం మనం కాలేము. కనుక అప్పుడు మాత్రమే అందరిని ప్రేమించగలుగుతాం. కనుక ఇప్పుడు అర్థమైంది కదండి, మనం అందరిని ప్రేమించడానికి లవ్వాలంటే ఎప్పుడు వస్తుందంటే మనం ముందు ఈ త్రిగుణాత్మని తెలుసుకోవాలి. వచస్సేకం కర్మణ్యేకం మహాత్మ. అందుకని ముందు ఈ మూడు ఆలోచన, కర్మ ఇవన్నీ కూడా ఏకత్వం వచ్చే వాక్కు ఒకటి అయితేనే కానీ మహాత్ములు కలదు. మనం ఏంటంటే ఒకటి మాట్లాడుతుంటాం, ఒకటి ఆలోచిస్తుంటాం, ఇంకో పని చేస్తాం. ఇది దురాత్మ లక్షణం అని చెప్పారు. వచసన్యేకం కర్మణ్యేకం దురాత్మ మనస్సన్యేకం దురాత్మన అన్నారు. మనం దురాత్మలు కాకూడదు, మహాత్ములు కావాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క వాక్కు, మన యొక్క ఆచరణ, మన యొక్క ఆలోచన, మన కర్మ అన్నీ కూడా ఒకటిగానే ఉండాలి అని చెప్పారు. కనుక యూనిటీ ఇన్ థాట్స్, వర్డ్ అండ్ డీడ్. ఇది యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్. దీనివల్ల పవిత్రత వస్తుంది, ప్యూరిటీ వస్తున్నారు. ప్యూరిటీ ఎప్పుడు వస్తుంది? యూనిటీ ఇన్ థాట్, యూనిటీ ఇన్ వర్డ్ అండ్ యూనిటీ ఇన్ డీడ్. అదే వచస్సేకం కర్మణ్యేకం, ఇది దీని కింద వస్తుంది. కర్మణ్యేకం మహాత్మన అన్నారే, అదే పవిత్రత. పవిత్రత అట్లా వస్తుంది. ప్రేమ పవిత్రత, అప్పుడు పవిత్రత వస్తే తప్ప ప్రేమతత్వం మనలో రాదు.
ప్రేమ వలన దివ్యత్వం మనకు లభిస్తుంది. దివ్యత్వం ఎప్పుడు వస్తుంది? ప్రేమ వలన వస్తుంది. ప్రేమ ఎప్పుడు వస్తుంది? ప్యూరిటీ వలన వస్తుంది. ప్యూరిటీ ఎప్పుడు వస్తుంది? నీ వాక్కు, మాట, కర్మ ఈ మూడు ఏకత్వంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క పవిత్రత మనకు లభిస్తుంది. అందుకనే మన అందరినీ అప్పుడు స్వామి ప్రేమ స్వరూపులని మనం గుర్తు చేయడం అదే ఎందుకే గుర్తు చేస్తున్నారు, ఈ విధంగా ఉండండి నాయన అని. కనుక మనయో మనుష్యానం కర్మం కారణం బంధమోక్షం. అసలు ఈ కర్మ బంధాన్ని మోక్షానికి కారణం ఏంటంటే మనమేవ మనుష్యానం, మనుషులు చేసేటువంటి కర్మల వల్లనే ఈ యొక్క బంధం కానీ మోక్షం. కర్మ చేయడానికి కారణం ఏంటి? ఆలోచన. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు నుంచి వస్తుంది. కనుక ఏతావాత మనస్సే బంధానికి మోక్షానికి కారణం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మనస్సు అంటే ఆలోచనలు, కర్మ బంధహేతువు. జన్మ కర్మలో అంటే ఇక్కడ స్వామి చెప్పారు, ఈ కర్మలు ఎలాంటివి అంటే సత్కర్మలు మంచివి అనుకుంటారు, అవి బంగారు సంఖ్యలు వంటివి. అలాంటి దుష్కర్మలు ఇవన్నీ కూడా వెండి సంఖ్యలు, మన ఇనుప సంఖ్యలు లాంటివి అన్నారు. అందుకని స్వామి ఏం చెప్పారంటే ఏదైనా సంఖ్యలే కనుక సత్కర్మలైనా సరే దుష్కర్మలు అన్నిటినీ భగవదర్పితం చేసినప్పుడు మాత్రమే నువ్వు కర్మరహితుడు కాగలవు అన్నారు స్వామి. అలానే ఇంకొక ఉదాహరణ చెప్పారు స్వామి. ఒక తాళం ఉంది, తాళం వేయడానికి కానీ తీయడానికి ఒకే కీ ఒకటి ఉంటుంది, తాళం చెవు ఒకే తిప్పితే తాళం లాక్ అవుతుంది, ఒకే తిప్పితే అది అన్లాక్ అవుతుంది. కనుక ఏ విధంగా అయితే ఈ యొక్క ఇదే కారణము, ఆ విధంగానే మనకి ఇది కారణంగా ఉంటుంది అనమాట. కనుక ఆ తాళం లాగానే ఉంటుంది. మనస్సు తాళం వంటిది. ఈ నువ్వు చేసే లోకంలో ఉండేటువంటి బంధానికి కానీ మోక్షానికి కానీ ఏ విధంగా అంటే ఈ తాళమే కారణం. ఒకవైపు చేస్తే బంధం ఉంచబడతాం, ఒకేవైపు చూస్తే మనం ముక్తి పొందుతాం. అంటే ఫలరాహిత్యంగా కర్మలు చేస్తే మనం ముక్తి పొందుతాం. దాని ఫలాన్ని కోరుకుంటే లేదా దాని యొక్క మనం అటాచ్ అయిపోయి ఉంటే మనం బంధువులమైపోయి బద్ధులమైపోయి మన జన్మ పరంపరలో తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఒక మంచి విషయం చెప్పారు స్వామి. ఒకసారి ఒక వేడుక, ఒక పెళ్లి లాంటిది జరుగుతుంది. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడంటే అటువైపు ఇటు వాళ్ళందరినీ తోట తన పెత్తనం తెలాయిస్తున్నాడు, ఇది మాట్లాడుతున్నాడు. వాళ్ళు మొదట్లో ఏమనుకున్నారంటే ఆడపిల్లి వారు ఈ మగపిల్లి వారు అబ్బాయి ఏమో పోనీ ఆయన గౌరవంగా చూస్తున్నారు. అట్లానే మగపిల్లి వారు ఏమనుకున్నారు, ఆడపిల్లి వారు అనుకుంటున్నారు, మగపిల్లి వారు తరఫున అనుకున్నారు. ఇట్లా ఇద్దరు ఎవరికి వాళ్ళు అనుకొని వాళ్ళని చాలా గౌరవమర్యాదలు చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ తోడు కూర్చొని ఈ అనంతకుడు ఎవరు, ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని విచారణ మొదలెట్టంగానే ఆ యొక్క తెలుసుకున్నాడు. ఓహో నా మీద తెలుసుకుంటున్నారు, ఇబ్బంది అవుతుంది, వాడు అక్కడి నుంచి పారిపోయాట. మనస్సు కూడా అలాంటిది అన్నారు స్వామి. కనుక మనస్సుని విచారణ చేత అది మాయమైపోతుంది. లేకపోతే ఆలోచనలు సర్వత్రా వస్తూ నిన్ను ఇబ్బందికరంగా మారుస్తూ ఉంటుందని స్వామి చెప్తారు. అందుకని స్వామి చెప్పారు. కనుకనే మనం మన జీవితకాలం మొత్తం ధర్మ మార్గంలో నడుచుకోవాలి అన్నారు. ఇక్కడ కౌరవ సభలో ద్రౌపదిని వస్త్రాపరణం చేసే సమయంలో ఎవరూ మాట్లాడలేదు, పెద్ద కురువృద్ధులను ఎవరు మాట్లాడలేదు. కానీ ఈ యొక్క కౌరవుల్లో ఒక తమ్ముడు అయినటువంటి వికర్ణుడు అనేటువంటి వాడు, అప్పుడు వాడు ఒక్కడే లేచి ఇలా ఒక స్త్రీని అవమానం చేయకూడదు, ద్రౌపది మన వదిలి గారు, ఆమెను గౌరవం చేయాలి, ఎప్పుడు ఇలాంటి పని చేయకూడదు, అధర్మం అన్నాడు. అనగానే అందరు మిగతా వాళ్ళందరూ వాడిని నువ్వు చిన్నపిల్లాడు మాట్లాడద్దని చెప్పి వాడిని మాట్లాడకుండా అతన్ని ఖండించారు అనమాట. అతన్ని నోరు మూయించేశారు. అలానే అందుకని ఏం చేశానంటే ఈ యుద్ధం జరిగేటప్పుడు ఈ కౌరవుల పక్షాన్ని ఇచ్చాడు. వికర్ణుడు ఏం చేశాడంటే కౌరవుల పక్షాన్ని యుద్ధం చేశాడు. భీముడు సంహరించాల్సి వచ్చింది సార్. అప్పుడు భీముడు ఏడుస్తుంటాడు, వికర్ణ నీవు ఒక్కడివి మాత్రమే నిండు సభలో ధర్మాన్ని పలికావు, కానీ నువ్వు అధర్మపురుల నుంచి యుద్ధం చేశావు కాబట్టి నేను చంపాల్సి వస్తుంది, నన్ను క్షమించు అని ఏడ్చేట. ఇంకోటి ఏంటంటే యుద్ధ ప్రారంభంలో ఎక్కడైనా యుద్ధం చేసేప్పుడు ఏమంటానంటే అందరికీ హెచ్చరిక చేస్తారు, ఎవరైనా సరే మీ ఇష్టమైన పక్షంలో వచ్చేది యుద్ధం చేయొచ్చు, వెళ్ళేవాళ్ళు వెళ్ళండి ఏం చెప్తారు. అప్పుడు కౌరవుల పక్షం నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే, యూత్సుడు అనేటువంటి వాడు మాత్రమే పాండవుల పక్కనకు వచ్చి యుద్ధం చేయడానికి వచ్చేసారు. యూత్సుడు ఎవరంటే ధృతరాష్ట్రుడి యొక్క ఒక కొడుకు అన్నమాట. వచ్చి అక్కడ యుద్ధం చేశాడు. యుద్ధం చేసి పాండవుల తరఫున పోరాడాడు. చివరికి శకుని చేతిలో ఆయన కూడా ముక్తి పొందాల్సి వచ్చింది.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత యుద్ధం జరిగిన కృష్ణుడు పాండవుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. 5 పాండవుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా తను చేసుకుంటూ తను జాగ్రత్తగా యుద్ధాన్ని నడిపి అంత గొప్పగా ఆయన చేశాడు. చేసిన తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉండదు, పాండవుల్లాగా మనం ఉంటాం. ఒక్కోసారి ఏంటంటే ఈ యొక్క భగవద్గీతలో ఆయన 18 అధ్యాయాల మ్యాటర్ అంటే ఈ యొక్క అర్జునుడు అంతా బోధించాడు, కొన్ని క్షణాల్లో బోధించాడు. బోధించిన తర్వాత అప్పుడు అర్జునుడు అంటాడు, తవ ఏవ వచనం కరిష్యే. ఓ కృష్ణ, నువ్వు చెప్పినవని విన్నాను, చాలా బాగుంది, నువ్వు చెప్పినట్టే ఆచరిస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు. చేసిన తర్వాత భగవంతుడు ఏం చేశాడంటే, కృష్ణుడు ఆ అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. యుద్ధం జరిగింది. యుద్ధంలో హేమామిలంతా యుద్ధం జరిగిన తర్వాత యుద్ధం అంతా అయిపోయింది. పాండవులకు విజయం లభించింది. విజయం లభిస్తే వీళ్ళందరూ అనుకున్నారు అది తమ యొక్క గొప్పతనం అనే అందరూ అనుకున్నారు. అర్జునుడు కూడా అట్లానే అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, అర్జున ఎలా ఉంది యుద్ధం అంటే, స్వామి నీ దైవాన్ని మేమందరం కలిసి చాలా కష్టపడి ఈ విజయాన్ని సాధించామని చెప్పేసి అన్నాడు. అంటే కొద్దిగా అహంకారం వచ్చేసింది. అప్పుడు అన్నాడు, సరే ఓ పని చేద్దాం, యుద్ధాన్ని పూర్తిగా చూసిన వాళ్ళ నువ్వు అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారో విందాం అన్నాడు. వినేసి ఏం చేశాడంటే, కృష్ణుడు ఆయన్ని తీసుకొని అర్జునుడిని తీసుకొని వెళ్ళాడు యుద్ధరంగంలో. ఎక్కడికి వెళ్ళాడు? ఇద్దరు చూశాడు యుద్ధం పూర్తిగా. ఒకడు హనుమంతుడు, రెండో ఆయన ఘటోత్కచుడి కొడుకు. ఈ ఘటోత్కచుడి కొడుకుని యొక్క తలని ఈ ఒక శూలానికి వచ్చి యుద్ధరంగం మధ్యలో ఉన్నాడు. కృష్ణుడు వరం ఇచ్చాడు, నువ్వు యుద్ధం సమస్త తోడగలుగుతావని. అతను మొత్తం చూశాడు. అట్లానే ఆంజనేయుడు చూశాడు, కానీ మధ్యలో కర్ణుడు చేసిన కష్టంలో ఆంజనేయుడు కిందకు దూకేయాల్సి వచ్చింది. రథాన్ని కిందకు నింపటంతో కృష్ణుడు రథాన్ని వేలుతూ నొక్కడంతో కిందకు వెళ్ళింది. ఆ అర్జునుడు రక్షింపబడ్డాడు. ఆ అస్త్రం తగిలి హనుమంతుడు కిందకి వెళ్ళిపోయాడు. కానీ చివరిదాకా చూసింది ఘటోత్కచుడి కుమారుడు. అప్పుడు వెళ్ళి, నాయన నువ్వు యుద్ధం చివరిదాకా చూసావు కదా, దీని మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అంటే ఏం చెప్పను ప్రభు అంటాడు, కృష్ణ ఇక్కడ ఇన్ని లక్షల మంది రూపంలో నువ్వే ఉన్నావు, నువ్వే యుద్ధం చేసావు, నువ్వే సంహరించావు, సంహరించబడిన వాడి నువ్వే, యుద్ధం చేసిన వాడు నువ్వే, నువ్వు తప్ప ఇంకేం నాకు కనపడలేదు. కనుక నాకు తెలిసింది ఏంటంటే ఒకటే, ఈ యుద్ధానికి విజయం నీ వల్లే వచ్చింది, నీవే దీనికి మొత్తం కారకుడివి, కనుక వీళ్ళెవరు లేదు, వీళ్ళు కేవలం నిమిత్త మాత్రులు, నువ్వు ఆడిస్తున్నట్టు ఆడారు అని చెప్పాడు. అంతే కదండి, మన మామూలుగా కూడా మనం భగవంతుడు ఆడిస్తున్నట్టు ఆడేవాళ్ళం అండి, మనం ఏమి గొప్పగా మనం చేయలేము. కనుక అలానే కృష్ణుని అంత గొప్పగా స్వామి చేస్తే వాళ్ళు అభిమన్యు కుమారుడు మరణించగానే చాలా కోపం వచ్చింది వాళ్ళందరికీ. వచ్చేసి చివరికి ఎట్లా అనుకున్నారంటే, వంశనాశి అని కృష్ణుడిని తిట్టే వరకు వాళ్ళు వెళ్ళిపోయి తిట్టేశారు కూడా వాళ్ళు. కనుక అంత ఇది. ఇంకోటి, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడు, నాయన అర్జున నువ్వు కిందకు దిగు, నేను దిగుతానన్నాడు. అంటే అర్జునుడు అనుకున్నాడు, కృష్ణుడు సారథి కదా, సారథి ముందు దిగాలి, తర్వాత నేను దిగాలని అనుకుని, నువ్వు ముందు దిగు కృష్ణాన్ని దిగుతాన్నాడు. గట్టిగా మందలించాడు, నువ్వు చెప్పినట్టు ముందు దిగు అన్నాడు. దిగంగానే కృష్ణుడు దూకంగానే ఆదం బగ్గున మండిపోయింది. అప్పుడు చెప్పాడు, ఏంటనుకున్నావు, నీ మీద అనేక అస్త్రాలు ప్రయోగించబడ్డాయి, వాటన్నిటిని నేను నా కాలు వేలు కింద నొక్కిబట్టి ఉంచాను, కాబట్టి నువ్వు బతికి బయటపడ్డావు. ఇప్పుడు నేను ముందు దిగుంటే అదం మండిపోతే నువ్వేమైపోయేవాడివి అన్నాను. ఆ విధంగా అప్పుడు కానీ ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. భగవంతుడిలో గొప్పతనం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఏదైనా విషయం వస్తే ఆయన నెత్తి మీద వేసుకొని ఆయన ముందుగా ఏం మాట్లాడు, రిటాక్ట్ కాడు ఆయన. ఇక్కడ ఏం జరిగేసిందంటే, ఆయన వంశనాశి అని కోపడినప్పటికీ కూడా కృష్ణుడు ఏమీ మాట్లాడు, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అలాంటిది పరీక్షిత్ మహారాజు పుట్టినప్పుడు ఆ ధర్మరాజు అన్నాడు, అర్జున నువ్వు వెళ్ళి భావాన్ని తీసుకుని రా అన్నాడు. అప్పుడు అర్జునుడు వెళ్తాడు, వెళ్ళి కృష్ణ మాకు మనవుడు పుట్టాడు, నువ్వు భారతాలు నామకరణకు రావాలన్నాడు. అప్పుడు అంటాడు కృష్ణుడు, ఎందుకు భావాన్ని రావడం, నేను వంశనాశిని, నా వల్ల ఏంటి ప్రయోజనం అంటాడు. ఎప్పుడో విషయాన్ని అప్పటికప్పుడు మాట్లాడాలి, సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి. అదే మనం స్వామిని సమయం లేనప్పుడు ఇష్టం వచ్చిన మాట్లాడకూడదు. కనుక కృష్ణుని యొక్క దీనిలో మన ఈ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. కనుక స్వామి దివ్యానుగ్రహంతో నాకు ఎంత గుర్తుందో, నాకు తెలిసినంత మేర భగవంతుడు నా ద్వారా మాట్లాడినంత మేర మీ ముందు ఉంచడం జరిగింది. కేవలం నిమిత్తం మాత్రమే స్వామి నా నుంచి తను ఏం మాట్లాడదలుచుకున్నారో ఆ విషయాలన్నీ మాట్లాడారు. నేను కూడా మీతో పాటు ఈ విషయాన్ని విన్నవాడినే కానీ వేరు. నా మాట ఒక్కోసారి స్పష్టంగా లేకపోతే నన్ను క్షమించండి, మీరు ఏమనుకోవద్దు. జై సాయిరామ్. థ్యాంక్ యూ బ్రదర్, చాలా విషయాలు చెప్పారు. I cannot repeat today.
ఎందుకంటే షెడ్యూల్ కొంచెం టైట్గా ఉంది బ్రదర్. అద్భుతం. మరలా రండి మీరు. నాకైతే ప్రతి మాట వినపడింది, ఖచ్చితంగా వినపడింది. నాకే కొంచెం హియరింగ్ ప్రాబ్లం వస్తుంది, నాకే బాగా వినపడింది. నథింగ్ టు వరీ. మరలా రండి ఇలానే అప్పుడప్పుడు. వి నీడ్ యువర్ సపోర్ట్, వి నీడ్ యువర్ గైడెన్స్. 60 నిమిషాలు ఎన్నో విషయాలు చెప్పు, ఎన్నో కథలు చెప్పు, ఎన్నో పద్యాలు చెప్పావు. ప్లీజ్ గైడెన్స్ లైక్ దిస్. We need guidance from brother Sairam. No, brother. You are at Puttaparthi, a divine place. You Yes, take the sir. blessings and you reflect. అక్కడి నుంచి మాకు పంపిస్తూ ఉండు ఆ రేస్ని, స్వామి రేస్. We are staying in Puttaparthi. We thought we are staying near Swami, but Swami is staying with you. No. Swami is staying with you. We are all here in Puttaparthi. That's all. Sairam, thank you. మా బ్రదర్ లవ్ అంటే అలాంటిది. అందరికీ ధన్యవాదాలు. సాయిరాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా వదిన గారి ఒక పాట పాడిస్తే నేను ఒక 20 నిమిషాలు మాట్లాడాలి. మా వదిన గారు ఒక పాట పాడమను. నో ప్రాబ్లం. ఒక భజన పాడండి. హర 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 సాంబ శివా, విభూతి సుందర సాయి శివా. హర 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 సాంబ శివా, గంగాధర హర గౌరీ శివా. గంగాధర హర గౌరీ శివా, త్రిశూలధారి త్రినేత్ర శివా. త్రిశూలధారి త్రినేత్ర శివా, పర్తిపురి పరమేశ శివా. పర్తిపురి పరమేశ శివా, విభూతి సుందర సాయి శివా. విభూతి సుందర సాయి శివా. హర 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 సాంబ శివా, విభూతి సుందర సాయి శివా. గంగాధర హర గౌరీ శివా, త్రిశూలధారి త్రినేత్ర శివా. పర్తిపురి పరమేశ శివా, విభూతి సుందర సాయి శివా. విభూతి సుందర సాయి శివా. హర 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 సాంబ శివా. సాయిరామ్. ఇందాక ఒక్క మాట నేను మర్చిపోయాను మా సోదరు గురించి చెప్పడానికి. వీళ్ళిద్దరు కూడా సీతారాంపురం మందిరంలో ఎన్నిసార్లు ఆ ప్రేమలింగానికి అభిషేకాలు చేశారు, రుద్రాభిషేకం. ఈ ఛాన్స్ వెరీ నైస్లీ 30 నిమిషాలు రుద్రం మొత్తం చదివేస్తుంది మా వదిన గారు. అంటే అంత పట్టు సంపాదించాను. చదవటం అంటే పుస్తకం చూసి చదవటం కాదు. నేను మా అన్న చెప్పిన, వేదము పుస్తకం చూసి చదివేది కాదు. అంటే పుస్తకం పెట్టుకోవద్దని ఎవడన్నాడు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, పుస్తకం రిఫరెన్స్ పెట్టుకుని మాట్లాడుతుంటా. బట్ టాకింగ్ ఏ డిఫరెంట్ ఫ్రమ్ రుద్ర చాంటింగ్. ఒకసారి వినండి ఆవిడ చేత ఎప్పుడైనా ఒక 30 నిమిషాల్లో షీ కెన్ చాంట్ టోటల్. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ థ్యాంక్ యూ వదిన గారు. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్. మీ ఆశీస్సులు ఎల్లవేళ నాకు అందిస్తూ ఉండండి. సాయిరామ్ సార్, సాయిరామ్. మా తమ్ముడికి ఎల్లవేళ మా తమ్ముడు నాకు సలహా ఇవ్వాలి. నేను తమ్ముడి మీద ఆధారపడుతున్నాను. రాముడు తన తమ్ముళ్ళ మీద ఆధారపడ్డాడు, నేను మీ మీద ఆధారపడి ఉన్నా. సాయిరామ్. ఓకే అండి. మనం మొన్న గురు పూర్ణిమ రోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాం.
We'll continue because our schedule is very tight. ఇంత టైట్ షెడ్యూల్లో ప్రోగ్రామ్ నడుస్తున్నాయి. సో విల్ గో త్రూ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గురు పూర్ణిమ అగైన్ టుడే ఆల్సో. మా సోదరుడు ఇందాక ఒక మాట అన్నాడు, ఏం చేయనివాడు ఎంజాయ్ చేసుకుంటాడు, బలాదూర్లా తిరుగుతుంటాడు, గుడికి పోడు, గోపురాన్ని పోడు, దైవనామం చెప్పడు. ఇందాక ఒక స్మాల్ వీడియో పెట్టాను, స్వామి భలే చెంపలు కొట్టాడు మనకి. భగవన్నామం అంటే సిగ్గుపడతారు, నెమ్మదిగా అంటారు, సినిమా పాటలే పైకి గట్టిగా పాడుకుంటుంటారు. ఎట్లా మీరు ఇందాక చిన్న వీడియో చూడండి, అదే అన్న మంచిగా చెంపలు కొట్టారన్నారు స్వామి. ఎస్పెషల్లీ యూత్ భగవన్నామం అంటే సిగ్గుపడతాడు. అదే లలాయిపోతే సినిమా పాటలు పాడమంటే పాడుకుంటూ ఉంటుంటారు అని ఒక వీడియో పెట్టాను. ఇంకొక మాట చెప్పారు, మా సోదరుడు చెప్పిన మాటల్లో అది ఎసెన్స్ అనమాట. నగర సంకీర్తన పోవటం కుదరదు ఇవాళంటే, ఏదో మీటింగ్ అంటే పోయినా, మాట్లాడమంటే పోయినా పొద్దున్న. నేను కూడా ఐఎమ్ మోస్ట్ లేజియస్ట్ ఫెలో. ఇలా ఏదో మాట్లాడాలి, 4th యానివర్సరీ అంటే వెళ్తాం జరిగింది. నగర సంకీర్తన 4 సంవత్సరాలు కంప్లీట్ అయినాడు. అక్కడ ఒక వేడుకలాగా చేశారు. మన వేడుక ఆ వేడుక చాలా తేడా ఉంటాయి. ఒక నగర సంకీర్తన పోవాలి కుదరదు, ఒక భజనకి రమ్మంటే నాకు కుదరదు, ఒక బాల వికాస్ పోతామంటే 1,00,000 కారణాలు చెప్తా, ఒక సేవకు పోవమంటే అసలు వీలు పడదు. నాకు అవసరము కష్టం వచ్చినప్పుడు సాయి సాయి అంటే మాత్రం సాయి మాత్రం రావాలా? ఎందుకు వస్తాను? ఆయన ఎవరు కమ్మన్నారు స్వామి? గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రేమ స్వరూపుడు, శాంత స్వరూపుడు, ఆ స్వరూపుడు, ఈ స్వరూపుడు కావచ్చు. మనం ఏమైనా చేస్తేనే వస్తాడు, లేకపోతే ఆయన రావడండి. ఇందాక మా సోదరుడు అన్నాడు, మరి బాగా నేను గుడికి పోతున్నానండి, ఇప్పుడు అన్నీ చేశాడు. ఇందాక చెప్పిన ఏకరు పెట్టిన నగర సంకీర్తన పోతాడు, అష్టోత్తర పూజ చేస్తాడు, శివలింగాలకు అభిషేకాలు చేస్తుంటాడు, నమ్మకాలు చెప్తాడు, చమకాలు చెప్తాడు, మరి కష్టాలు వస్తుంటాయి. వాడు ఎప్పుడు ఏం చేయడు, వాడు మంచిగా ఉంటుంటాడు. వాడు అనుభవించే వాడు ఎప్పుడైనా అనుభవిస్తాడు ఖచ్చితంగా, ఎండ్ రిజల్ట్ తప్పదు వాడికి. సో దిస్ ఇస్ ద టాపిక్ రిలేటెడ్ టు గురువు అండి. జాగ్రత్తగా వినాల్సింది కదండి ఇది. ఈ పరీక్షలు కాదు, మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేరవేసే వారధులు. ఇందాక నేను అన్నాను, ఐఎమ్ జస్ట్ ఏ కమ్యూనికేటర్. ఐ గెట్ ద భజన్స్ ఫ్రమ్ మై డివోటీస్ అండ్ ఆఫర్ టు ద భగవాన్. వీళ్ళు భజనలు ఇస్తే, మీరు ఇచ్చిన భజనలు మీ వదిన గారు, ఇంకా భజనలు మన దగ్గర భజనలు లేవు, ఇంకా భజనలు కంటిన్యూ అవుతున్నాయి. మీరు ఇచ్చిన పేర్లు ఐ కమ్యూనికేట్ టు ద గ్రూప్, నగర సంకీర్తన గ్రూప్. దట్స్ ఓన్లీ డ్యూటీ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ పోస్ట్ మ్యాన్ టైప్. ఎన్నో కష్టాల మీద కష్టాలు అనుభవిస్తున్న ఒక గురువు గారిని తన శిష్యుడు గమనిస్తూ ఉన్నట్టు పాపం. ఆ గురువు గారు అనుభవిస్తున్న కష్టాలు చూసి బాధపడ్డట. నా సత్సంగం అయిన తర్వాత ఏలూరు వాస్తవ్యురాలు ఈ శుంకర సరస్వతి గారు మాట్లాడతారండి. మా బ్రదర్ మెసేజ్ మీద మాట్లాడాలండి ఆఫ్టర్ మై సత్సంగం. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ రికార్డింగ్. ఒకరోజు అగ్ని ప్రమాదంలో గురువు గారి ఆశ్రమం అంతా ఏమీ మిగలకుండా అంతా కాలి బూడిదైపోతోంది. అప్పుడు శిష్యుడికి ఒక సందేహం కలిగింది. ఆ గురువు గారిని ఇలా అడుగుతాడు, గురుగారు మీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఐఎమ్ సీయింగ్ ఇట్ ప్రాక్టికల్ విత్ మై కళ్ళారా చూస్తున్నాను. మీరే కాదు, మీలాగా ఎందరో గురువులు కూడా మీలాగా ఎన్నో కష్టాలను అనుభవించారు. ఫర్ ఎగ్జాంపుల్ సోక్రటీస్, కబీర్, బుద్ధుడు, ఓషా, రాముడు, కృష్ణుడు, సత్యహరిశ్చంద్ర ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా ఇంకా ఎందరో మహానుభావులు అందరూ కూడా ఎన్నో కష్టాలు చూశారు కదా. అయితే నాకు వచ్చిన సందేహం, డౌట్ ఏమిటంటే, మీ గురువులందరూ చెప్తుంటాడు ఒకటే మాట, మా సోదరుడు కూడా చెప్పాడు, ఫాలో ద ధార్మిక్ పాత్. ధర్మంలో ఉండండి, ధర్మం రక్షతి రక్షిత. ఆ మాట అనలేదు, కానీ మీ గురువులందరూ ఏం చెప్తుంటారంటే, ధర్మంలో ఉండండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని అంటుంటుంటారు.
మరి గురువులందరూ కూడా ధర్మంగానే ఉన్నారు కదా, మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు అనుభవించారు అని క్వశ్చన్ చేస్తాడు శిష్యుడు. నేను దాచిపెట్టానండి గురు పూర్ణం గురించి. నాకు మైండ్ ఎంత దొబ్బుతుందో ఇవన్నీ ఎక్కడెక్కడ ఏది ఒక్కో చోట పెట్టుకోవాలా. ఇటువంటి నాకు వందలు ఉన్న మెసేజ్లు. ఈ ప్రశ్న విన్న గురువు గారు శిష్యుడికి ఇలా ఆన్సర్ ఇచ్చాడు. నువ్వు గురువులందరూ ఎన్నో కష్టాలు అనుభవించారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాటిని అనుభవించిన గురువులు మాత్రం వాటిని పరీక్షలు అనుకున్నారు. వాళ్ళ కష్టాలని ఎప్పుడు అనుకోలేం. ఎవరైతే భౌతికమైన సుఖం కోసం ఆరాటపడేవారు సహనంతో ఉండలేరు. ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్, 3 P's. సహనం ఉండాల. సహనం రక్ష అనమాట. ఒక చెంప కొడితే 2 చెంపలు ఏమన్నాడు గాంధీ గారు. ఇప్పుడు ఆ ఊరుకోరు అట్లా. ఆడ కొట్టక ముందే మనం 4 కొడతాం. ఎవరైతే సహనంతో ఉండరో వారు ఎప్పుడు సత్యాన్ని చూడలేరు. అది దిస్. ఎందుకు సహనంతో ఉండాలి అంటే, ఎవరైతే సహనంతో ఉండరో వారు ఎప్పుడు సత్యాన్ని చూడలేరు, చేరుకోలేరు. ఇది ఘంటాపదం. మనలో సహనాన్ని పెంచేవే జీవిత పరీక్షలు మాత్రమే. టెస్ట్ ఈజ్ మై టేస్ట్ అన్నారు స్వామి. ఎట్లా మరలా మారుతారు, పెసరెట్లాగా మారుతారు, తిప్పేస్తానంటారు స్వామి. స్వామి మాడిపోతోంది పెసరెట్, ఇస్లాప్తో అంటారు. ఇస్లాప్ నేను మాడని, నేను మంచిగా కాలుస్తాను అంతే. మాడిపో నేను మళ్ళీ తిప్పుతాడు తట్టుకోలేకపోతే. మనం ఎన్ని పరీక్షలు అయితే ఎదుర్కొంటామో మనలో అంత సహనం పెరుగుతుంది. మన గ్రూపులో ఎంతో మంది డిఫికల్టీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనైతే ఇంకొక ఆయన అయితే విషమ పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు పాపం. మరి ఏమని చెప్పాలి ఆయన్ని? ఏమని చెప్పాలి? ఎన్నో కీర్తనలు చేశాడు. ఏమైనా ఆ కీర్తనలు? ఎన్నో పాటలు పాడాడు ఆ స్వామి. ఏమైనా పాటలు ఇప్పుడు? మనం ఎంత సహనాన్ని పెంచుకుంటామో అప్పుడు మనం అంత సత్యాన్ని చూడగలుగుతాము. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ట్రూత్ అండి, మనం గుర్తుపెట్టుకోవాలి. హౌ మచ్ పేషెన్స్ యు ఆర్ హ్యావింగ్, దట్స్ లీడ్స్ టు రియల్ ట్రూత్. ట్రూత్ ఈజ్ గాడ్, స్పీక్ ద ట్రూత్ అన్నారు. అటువంటి సత్య స్వరూపుడు అర్థం కావాలంటే వాడు బేర్ ద ట్రబుల్స్. అందుకే గురువులలో సహనాన్ని పెంచడం కోసమే ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంత సహనాన్ని పెంచి వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులు. ఇంతమంది ఉండగా 5 పేర్లు ఎందుకు చదివాడు అతను? ఆ శిష్యుడు సోక్రటీస్ అన్నాడు, కబీర్ అన్నాడు, 1,00,000 మంది ఉన్నారు. ఇప్పుడే 700 కోట్ల మంది జనాభా ఉన్నాయి. అవి ఒక్కడి పేరు చెప్పలేదు. మరి 700 కోట్ల మందిలో మనం పనికిరాం ఎగ్జాంపుల్స్. అందుకే గురువుల్లో సహనాన్ని పెంచడం కోసమే ఇట్స్ నేచర్. ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంత సహనాన్ని పెంచి వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులు. దట్స్ ఆ డిఫికల్టీసే మహానుభావులు చేసినాయి. త్యాగయ్య ఎందుకు కష్టపడ్డాడు? అన్నమయ్య ఎంత ట్రబుల్, రామదాసు. కాబట్టి మనకు వచ్చే పరీక్షలు అని అనుకోకండి. మనలో సహనాన్ని పెంచి ఇప్పుడు 12 సంవత్సరాలు బట్టి కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పండి మరి, నేను మనిషినే. 24 గంటలు సాయిబాబా చింతనలో ఉన్న నా మైండ్ కూడా అప్పుడప్పుడు దొక్కుతుంది దాని మీద. హైకోర్టులో 3 కేసులు వేశాను నా మీద. మా బొక్కలో కూడా పెడతారేమో మరి, తెలియదు, నాకు తెలియదు. మరి 3 కేసులు ఉన్నాయి నా మీద హైకోర్టులో. కాబట్టి మనకు వచ్చే పరీక్షలు అని అనుకోకండి. ఇప్పుడు నాకు సహాయం చేయడానికి ఏమో మన స్థితి 3 లాయర్ని పట్టుకొచ్చిన మా ఇంటికి. నేను అడిగానండి, 3 లాయర్ వచ్చారు మా ఇంటికి. They brought 3 advocates to my home along with her to help me indirectly. మాటలో నేర్పు మేము 3 అడ్వకేట్ అండి, డీటెయిల్స్ ఇవ్వమని మా ఇంటికి దర్శనం రావటం ఏంటి, నా కేసుల వివరాలు తీసుకోవటం ఏంటి చెప్పండి, చూడండి. సో మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేరవేసే వారధులు అనుకోండి అంటున్నాడు ఒక మహనీయుడు. ఇంకొకటి చూద్దామండి. మన గురు పూర్ణిమ రోజు చాలా మంది చాలా మెసేజ్లు పెట్టారు. నాకు పెట్టారు, మీరు ఇంకా చాలా మంది పెట్టింటారు. అందులో మెసేజ్ ఏంటంటే, ఆ బచ్చగాడు గురువు పాదాలు దండం పెడుతుంటాడు. దిస్ ఈజ్ ద బెస్ట్ మెసేజ్. వ్యాస భగవాన్ పాదాలు ఒక శిష్యుడు పట్టుకున్నట్టుగా
మా దగ్గర ఒక అమ్మాయి ఒక కైరవి లాస్ట్ ఇయర్ బొమ్మ కూడా వేసింది, ఇప్పుడు కూడా ఉంది, చూపిస్తాను, ఎక్కడ వెనకాల ఉంది, ఆ ఫోటోలు వెనకాల ఉన్నట్టుంది. మీరు పాదాలు ఎందుకు పట్టుకుంటారు? ఆ పాదాలకు అంత విలువ ఉందా? ఫ్యాంటాస్టిక్ సబ్జెక్ట్, చూద్దాం, అది కూడా చూద్దాం. సాధ్యమైనంత ఒకటి రెండు చూద్దామండి, మళ్ళీ రేపు చూద్దాం. భారతదేశం నుంచి అమెరికా వచ్చి ఒక నది ఒడిన ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్న ఒక స్వామీజీ దగ్గరికి ఈ హిందూ కల్చర్ మీద ఆసక్తి గల ఒక అమెరికన్ వచ్చి, మన హిందూ రిలీజియన్ గురించి, నేను రిలీజియన్ వేరే రకంగా ఆలోచించకండి, నాకు వేరే మతాలు కులాలు నా దగ్గర ప్రసక్తి రాదండి. హిందూ మతం గురించి ఎన్నో పుస్తకాలు తీసుకెళ్లి చదివాడు. ఆ పుస్తకాలన్నీ తిరిగి ఇచ్చేసాక, లేకపోతే మొన్న నేను నా పక్క చర్చికి వెళ్ళానండి, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళంతా. నేను చర్చిలో పోయేటప్పుడు అందరూ లేచి నన్ను కూర్చోమన్నారండి. అటెండెడ్ ఫంక్షన్ మొన్న లాస్ట్ ఫ్రైడే కావచ్చు ఎప్పుడు. నేను ఎన్నోసార్లు చర్చిలోకి వెళ్ళాను, ఎన్నోసార్లు చర్చిలో నేను జీసస్ గురించి మాట్లాడాను. వీ మస్ట్ గో. ఒకడెవడో ఏడ్చాడు గ్రూప్ లో పెడితే, ఎవడో ఏడ్చింది వాడు గ్రూప్ నుంచి వెళ్ళిపోవాలంటుంటాడు. ఎందుకు ఏడుపు? నువ్వు కూడా పో, యూ కెన్ గో టు. గిరగేసం కూర్చోవద్దు మనం. మన ఒక చర్చి లాగా ఉండకూడదు, చర్చితాయి. వీ షుడ్ గో టు ఎవ్రీ ప్లేస్. మా అన్న ఇవాళ ఎందుకు ఇంకోసారి మతాల టాపిక్ చెప్పన్నా రామకృష్ణ, ఏంటి ఆ ఫేక్ చెప్పు ఇంకోసారి. ఆ టాపిక్ ఎన్నోసార్లు చెప్పావు, నీకు ఈజీ కదా. సరే సాయిరామ్ సార్, టేక్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ టైం టేక్ ద సబ్జెక్ట్. ఎన్నోసార్లు ఎకర పెట్టినావు నువ్వు అది. కొద్దిగా టైం ఇస్తే నాకు. అరే మస్ట్ గో టు మాస్క్ అండి, మస్ట్ గో టు చర్చ్. నేను ఎన్నోసార్లు కామన్ డయాస్ మీద సర్వమత సమ్మేళనాల్లో పాల్గొన్నా. గొప్పతనం గురించి చెప్పట్లేదు, యూ మస్ట్. మనం పోవాలా. ఆ పుస్తకాలను తిరిగి ఇచ్చేశాక స్వామీజీతో ఇలా అంటాడు అమెరికన్. స్వామీజీ, హిందూ మతంలో నాకు అంతా నచ్చింది, ఒక్కటి తప్ప, ఎక్సెప్ట్ వన్ అంటాడు. ఏమిటది? ఏం కనపడింది లోపం నీకు అని అడిగాడు స్వామీజీ. స్వామీజీ, పాద నమస్కారాలు. ఒక్కటే నచ్చలేదు నాకు. శిష్యులు గురువుగారి పాదాలను ఆశ్రయించడం. పాదాలంటే బీకేవిఎస్, విరాట్ స్వరూపుడు బీకేవిఎస్. పైనుంచి కింద దాకా వస్తే, నెత్తి మీద దగ్గర కిందకు వస్తే బీకేవిఎస్ కింద. ఆ విరాట్ స్వరూపుడు విష్ణుమూర్తి బీకేవిఎస్ కింద. పాదాలు శరీరంలో అధమ స్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే. అటువంటి పాదాలకు ఒక పవిత్రమైన స్థానం ఇవ్వటం ఒక్కటే నాకు నచ్చలేదు మీ హిందూ కల్చర్ అంటాడు అమెరికన్. మీకంతగా గురువు శరీరంలోని ఏదో అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలి అనుకున్నప్పుడు వై కాంట్ ఆన్ ది హెడ్? ఆ నెత్తి మీద ఎందుకు నీళ్ళు పోయారు, నెత్తి మీద బంగారం ఎందుకు పోయారు? అది ఉన్నత స్థాయిలో ఉన్న శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బాగుండేది కదా, ఇన్ మై వ్యూ అన్నాడు. చాలా బాగా చెప్పాడు సంజయ్ చివరిలో. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటే, ఎక్కడ ఇస్ మై వ్యూ అన్నాడు. బల్ల గురించి చెప్పాడు మొన్న యు సుధాకర్ గారు. అది ధర్మం ఉంటే కృష్ణుడు ఉంటాడు, అర్జునుడు, వాళ్ళు అక్కడ ముగ్గురు ఉంటే విజయం ఉంటుంది. ఇట్స్ మై వ్యూ అన్నాడు. ఈయన కూడా నా వ్యూ అంటున్నాడు. ఎందుకు మీరు పాదాలకు అంత చేస్తారు, నెత్తికి ఆ శిరస్సుకు చేయొచ్చుగా మీ గురువు గారికి. గురువుగారి కాలిబొటన వేల నుంచి గంగా యమునలు ప్రవహిస్తూ ఉంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రం అవుతాడని చదివాను. సాక్షాత్ షిరిడి సాయిలో చూసాం మనం. సాయి చరణం బాబా గంగా యమున సమా. కానీ అదంతా ఊహతో కొన్ని కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది అని అడిగాడు అమెరికన్ చాలా సీరియస్ గా. స్వామీజీ చిన్న నవ్వు నవ్వాడు. సరే ఓకే, అలా నది వద్దకు వెళ్ళి మాట్లాడుకుందాం రా అని తీసుకెళ్ళాడు అతన్ని.
ఇద్దరు కూడా నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు. నీళ్ళలో నిలబడి వలను దూరంగా విసురుతున్నారు. వలలో చేపలు పడ్డాక వాటిని పట్టుకుని బుట్టలో వేసుకుని మళ్ళీ వలను దూరంగా విసురుతున్నారు. జస్ట్ ఇమాజిన్, మీరే విసురుతున్నారు అనుకోండి చేపల గురించి, నేను విసురుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. ఇప్పుడు జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి? వారి పాదాల వద్ద ఉన్నవా లేక దూరంగా ఉన్న చేపలా అని ప్రశ్నించాడు స్వామీజీ. ఇప్పుడు అమెరికన్, స్వామీజీ దూరంగా ఉన్నవే అని చెప్పాడు అమెరికన్ వినమ్రంగా. వినమ్రం అంటే చిరంజీవి, శంకరదాస్ ఎంబీబీఎస్. వినమ్రం. భగవంతుడు ఆ జాలరి వంటి వాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడు విసిరే వలలో గురుపాదాలను ఆశ్రయించిన చేపలనే శిష్యులైన భక్తులు మాయకు చిక్కరు. నేను చెప్పారు, ఆ మాయలోంచి, ఆ శివమాయలోంచి బయటపడాలంటే శివుడి వల్లనే. విష్ణు మాయలో శివుడి వల్ల కాదండి బాబు. వాంట్ కమ్అట్ దిస్ మాయలో బ్రహ్మదేవుడే చిక్కుకున్నట్టు. మనం ఎంత అంటే, బ్రహ్మదేవుడు చిక్కుకున్నాడు కదా, నేను చిక్కుకోవాలి, మనం పోటీ పడక్కర్లా. బ్రహ్మదేవుడు చిక్కుకున్నా మనం చిక్కుకోపోవచ్చు. సో దాంతో మోక్షాన్ని పొందుతారు అన్నాడు. అది ఎవరైతే గురుపాదాలను ఆశ్రయించకుండా అందుకని మనం గురు చరణం సదా భజో సాయి స్మరణ కరో చరణ స్ఫురుక శ్రీ గురు చరణం సాయి చరణం బ్రహ్మానందం పరమానందం బ్రహ్మ విష్ణు శివ చరణం మాత పిత గురు చరణం సాయి స్మరణ కరో చరణ స్పర్శ కరో. శరణు చరణు జాగ్రత్తగా వాడాలి పదాలు. భజనలు పాడేటప్పుడు అర్థం తెలుసుకుని భజన పాడాల, గుడ్డిగా పాడకూడదు. మా లక్ష్మీనారాయణ గారు చెప్తుంటారు, ఏ లక్ష్మీనారాయణ. శరణము ఉంది, శరణం ఉంది. ఎక్కడ శరణం వాడాలా, ఎక్కడ చరణం వాడాలా? సో గురు పాదాలను ఆశ్రయించకుండా వాటికి దూరంగా ఉండే జీవులు మాయలో చిక్కుకొని జరణమన్న చక్రంలో పడి కొట్టుకుంటుంటారు అని వివరంగా చెప్పారు స్వామి. గురు పాదాల మహిమ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఎవడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎవడు డిస్క్రైబ్ చేస్తాడండి? హూ విల్ నేరేట్ నా గురువు పాదాలు ఎంత మహిమ అండి? ఎవరు చెప్పగలడు? ఎవ్వరికి లేవు శక్తి సామర్థ్యాలు, ఎవ్వరికి లేవు. అందుకనే నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపం. గురువుని మించిన తత్వం లేదు, గురువుని మించిన తపస్సు లేదు. సమస్త తత్వ జ్ఞానామృతము గురువుకి చరణం. సమస్త వేద సారము గురు చరణం. సమస్త ఉపనిషత్ సారము గురువు యొక్క చరణాలు. సో నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఇంకొక 5 నిమిషాలు చెప్పుకున్న తర్వాత దెన్ షీ విల్ స్పీక్. సో ఇది చెప్పుకుని రేపు వీలుంటే ఇంకొక సబ్జెక్ట్కి వెళ్దాం. ఇది వెరీ వైటల్ అండి. నేను క్వశ్చన్ వేస్తాను, ఎవరైనా చెప్పగలిగితే చెప్పొచ్చు కూడా. ఇది క్వశ్చన్ టైప్ లో ఉన్నాను. జనరల్ గా గురు శ్లోకం అంటే బాల వికాస్ లో మనం నేర్పేది ఒక్కతున్న మహాకాయ తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవ్రీబడి నోస్. చిన్న పిల్ల బచ్చాగాడు కూడా తెలుసు. 2 సంవత్సరాల బచ్చాగాడు కూడా చెప్తారు మనలాగా చెప్పమంటే. మరి హౌ ది శ్లోకాఖ్యం ఎలా వచ్చింది? ఎవరైనా చెప్తారా? ఎనీబడి గుర్తుంటే చెప్పండి. నేను 1-2 సార్లు ఇంతకుముందు పెట్టాను, ప్రతి గురు పూర్ణం పెడుతూనే ఉంటాను. ఎనీబడి? గురువు శిష్యుల్లో అన్న ఒక కథ ఉందన్న, చెప్పు. నువ్వు చెప్పదలుచుకుని చెప్పు. ఓకే, అగ్రీడ్. చెప్పన్నా. శిష్యుల్లో మంచి గుణాన్ని నెలకొల్పుతాడు. తర్వాత అప్పుడు బ్రహ్మస్వరూపం అయిన తర్వాత ఏం చేస్తాడంటే, ఆ శిష్యుడు ఆ గుణాన్ని జాగ్రత్తగా చేస్తున్నాడా లేదా అని పరీక్షిస్తుంటాడు, ప్రోత్సహిస్తుంటాడు. అది విష్ణు తత్వం. చివరికి వాడి ఆధ్యాత్మిక మార్గానికి అడ్డు వచ్చే విషయాలన్నింటినీ కూడా
తొలగించేశాడు. అది శివతత్వం. ఈ 3 పనులు ఒక గురువు చేస్తున్నాడు కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర అన్నారు అనుకుంటున్నాను. సాయిరామ్. Fantastic. I will tell you an example for this. ఇప్పుడు రికార్డ్ చేసుకున్నాను అందరు మంచిగా. నేనేం అడిగానంటే మిమ్మల్ని, ఈ శ్లోకం అందరు చెప్తారు, హౌ దిస్ శ్లోక వాజ్ బోర్న్, ఎలా పుట్టింది? ఇప్పుడు సాయి గాయత్రి చెప్పాడంటే ఎవరు చెప్పారు? ఒక ఆయన చెప్పాడని చెప్తాం. గాయత్రి మంత్రం ఎవరు చెప్పారు అంటే ఒక ద్రష్ట ఉన్నాడు పెద్దానికి. ఇప్పుడు రుద్రంలో నమ్మకం 4వ మంత్ర ద్రష్ట ఉన్నాడు దూర్వాసుడు. ఆయన ద్రష్ట చూశాడు. ఎవరో 2 బిలుకాలను చూసాట, భార్యాభర్తలను చూసాట. వాళ్ళని చూసి ఇప్పుడు ఈ 4వ నమ్మకంతో నడుస్తుంది ఆ దూర్వాసుడు ద్రష్ట. మరి ఇది శ్లోకం ఎలా పుట్టిందో తెలుసుకుని దెన్ శంకర సరస్వతిగా తెలుస్తుంది. ఎవరు పలికారు, ఎందుకు పలికారు, దాని వెనుక ఉన్న కథ. పూర్వకాలంలో కౌత్సుడు అనే ఒక పేద పిల్లవాడు విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమాన్ని పిలుచుకొచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. వాట్ ఈజ్ ద టీచర్, వాట్ ఈజ్ గురు? ఒక అద్భుతమైన మెసేజ్ ఒక ఆయన పెట్టాను, చదువుకొని చాలా బాగుంటుంది. ఐ రిటర్న్ ఇన్ మై డైరీ. అటువంటి రాసుకోండి, ఎక్కడన్నా రాయటం అలవాటు చేసుకోండి. ముందు ఒక డైరీ పెట్టుకొని రాసుకోండి. ముందు ఇప్పుడు నాకు 50వ డైరీ అయిపోతుంది. ఇంకొక 2 పేజీలు రాస్తే ఎప్పుడు అయిపోతున్నాను చూస్తున్నాను. ఆల్రెడీ 49 మొన్న ఇచ్చాను, 50 ఎప్పుడో మొదలు పెట్టాను. 8 years బ్యాక్. ఇవాళ కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు బయటపడింది. దాంట్లో రాశాను, వాట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ గురు అండ్ టీచర్. సింపుల్ ఇంగ్లీష్ లో ఉంది, చదువుకోండి, రాయండి అందరు కూడా. మేడం గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఈసారి ఎప్పుడన్నా. శంకర సరస్వతి గారు, ఈ గో త్రూ ద సబ్జెక్ట్. 17 పాయింట్లు ఉన్నాయి అందులో. వెరీ సింపుల్ ఇంగ్లీష్, వెరీ సింపుల్ ఇంగ్లీష్. 5వ క్లాస్ బచ్చా గారికి అర్థం ఇంగ్లీష్ అది. సో కుర్రవాడిని తీసుకెళ్ళాడు. సో ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌసుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు. సో గురువుగారు వచ్చిన తర్వాత ఈ పిల్లగాడు చదువు అయిపోయింది. సో పిల్లగాడిని తీసుకుపోవడం తల్లిదండ్రులు వచ్చారు. బట్ బచ్చగాడు నేను రాను, ఇంటికి గురువుగారి దగ్గరే ఉంటాను, ఇంటికి రానని కరాఖండిగా చెప్పి తల్లిదండ్రులు పంపించారు. మంచి వాళ్ళు పాపం వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువు కారణం అడిగాడు. అప్పుడు కౌసుడు ఇలా చెప్పాడు, గురుగారు మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను. మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు, అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు. కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది. ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్ళారు. గురుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతో మంది గురువు గారిని వదిలి వెళ్ళమని మన గురు చరిత్రలో చదివాం ఇది. ఎంతో మంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పుడు కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు. ఆ కౌత్సుడు గురుభక్తికి మీరు గురు చరిత్ర చదివినప్పుడు ఎవరైనా బాగా స్ట్రెస్ చేయండి. ఇక్కడ డీటెయిల్ గా రాయలేదు. వాళ్ళు ముగ్గురు వచ్చి పరీక్షిస్తారు. ఏం కౌత్స ఏం చేస్తావు? బ్రహ్మ వస్తాడు, విష్ణుమూర్తి వస్తాడు, నా ముగ్గురు వస్తాడు. ఎంతో ఒక నెగిటివ్ చెప్తాడు. ఎందుకు నేను వాడు అసహించుకుంటున్నాడు, గురువు నీకు అన్నం లేదు నిద్ర లేదన్నా పోలేను, మా ఇష్టం, ఐ విల్ డూ ఇట్ అంటాడు. ఇప్పుడు కౌత్సుడు గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ఇతను పరీక్షించాలనుకుంటున్నాడు. అది కూడా చెప్తున్నాడు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువును వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా, అంటే మూడో ఆయన బ్రహ్మ డిస్ట్రాయర్, చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. అప్పుడు మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరు గురువును వదిలేయమని సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నట్టు. చూడండి, అంటే భక్తుడికి ఈ కెన్ కమాండ్. మనం చూసాంగా, భక్తుడు ఎక్కడుంటాడా అని భయపడిపోయి భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడట. అతనికి గురుభక్తి మెచ్చే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తామన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో, నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణు, నా గురువే నాకు మహేశ్వరుడు.
మీరు సాక్షాత్కారం అవటానికి కారణమైన నా గురువే పరబ్రహ్మని అర్థం వచ్చేలా ఈ శ్లోకాన్ని ఫస్ట్ చెప్పింది అతను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నాకొద్దు, నా గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. ఆ పిల్లగాడి గురుభక్తికి వెచ్చిన త్రిమూర్తులు గురువు గారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌసులు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు. దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది స్టోరీ అండి. జై సాయిరామ్. శ్రీమతి శంకర సరస్వతి గారు. మాట్లాడమ్మా. సాయిరామ్ సాయిరామ్ అండి. సర్వదేవతా తీర్థ స్వరూపుడు భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలను నమస్కరించుకుంటూ ఈ అద్భుతమైన అవకాశం అనుకుంది నాకు స్వామివారు మన గురువు గారు ప్రసాదించారు. అదే గురువుకి టీచర్ కి తేడా ఏమిటంటే అదేనండి. మీరు గురువు గారు టీచర్ కాదు, ఎవరు నాకే టీచర్ ఎవరే గురువు, మార్గదర్శకం అన్నమాట. సరే, ఈ రోజు ముప్పాళ్ళ రామకృష్ణ సాయిరాం సోదర గారు పుట్టపర్తి నుంచి అనేక విషయాలు చెప్పారండి. అందులో ఒకటి ఏమిటంటే కర్మ గురించి చెప్పారు. కర్మ చేస్తే ఫలితాన్ని తప్పకుండా అనుభవించాలి. నేను టూకీగా చెప్తున్నానండి. మనం చదువుకున్నాం సైన్స్ లో ఏమిటంటే న్యూటన్ లా ఆఫ్ మోషన్ ఏమిటంటే యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. అది మనం సైన్స్ అనుకుంటాం కానీ అది ఆధ్యాత్మికతలో కూడా కొంచెం అప్లై చేసుకోవచ్చు. థర్డ్ లా ఆఫ్ మోషన్. థర్డ్ లా ఆఫ్ మోషన్ అండి. దాన్ని మనం నిత్య జీవితంలో ఆధ్యాత్మిక జీవితానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తే అంటే ఉదాహరణకి ఒక బంతి గోడకేసుకు ఎంత స్పీడ్ తో కొట్ట అంత స్పీడ్ తోనే మన మీదకి వస్తుంది. అదే విధంగా మనం చేసిన కర్మ కూడానండి మా అంత వేగంగా వస్తుంది. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ దేని మీద ఆధారం అంటే మనం చేసినటువంటి కర్మ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఆయన ఊరికి ఒక ముక్క చెప్పారు కానీ నేను కొంచెం లోపలికి వెళ్తున్నాను సాయిరాం, అన్యదా భావించకండి. ఏమిటంటే కొన్ని కర్మల ఫలితం అండి ఒక్క రోజులోనే వస్తుంది, కొన్ని గంటల్లోనే వస్తుంది. కొన్ని కర్మల ఫలితం వారం, కొన్ని కర్మల ఫలితాలు కొన్ని సంవత్సరాలు, కొన్ని కర్మల ఫలితాలు ఇంకొక జన్మ, ఇంకా జన్మలో కూడా ఉంటాయని చెప్పి స్వామివారు మనకి ఎన్నో విధాలుగా తెలియచేశారండి. అది కర్మ సిద్ధాంతం గురించి వారు తెలియచేశారు. తర్వాత మనం ఏ కర్మ చేసినా కూడా భగవద్గీతలో చెప్పినట్లుగా వారు చెప్పారు, అన్ని ఫలితాలను కూడా భగవంతునికి అర్పణ చేయాలి కానీ నేను చేశాను నాది అనేటువంటి భావన అనేది ఉండకూడదు. ఉన్నట్లయితే మనం కర్మబద్ధం అయిపోతాం అనమాట. మన కర్తవ్యాన్ని మాత్రం మనం తప్పకుండా చేయాలి. ఇక్కడ మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరణ విషయంలో కూడా వారు మెన్షన్ చేశారు. ఏమిటంటే వస్త్రాపరణ జరుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు వాళ్ళంతా బొమ్మల్లా కూర్చుంటారు అనమాట. పెద్దవాళ్ళని కూడా వాళ్ళ పెద్దతనం ఏమైపోయిందో తెలియదు. అప్పుడు వికర్ణుడు మాత్రం లేచి అధర్మ కార్యం అని చెప్తే అతని మాటలు ఎవరో పట్టించుకోరు. ఏ విధంగా అయితే రామాయణంలో విభీషణుడి మాటలు ఎవరో పట్టించుకోలేదు, అదే విధంగా ఇక్కడ వికర్ణుడి మాటలు కూడా ఎవరో పట్టించుకోలేదు, బచ్చాగాడని చెప్పి తెలిసాడు అనమాట. సో ఈ విధంగా అంటే మనం ఎవరు చెప్పినా మంచి చెడ్డ అని ఒక విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి. మానవ జన్మ ఎత్తినందుకు ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఏది మంచి ఏది చెడు అని తీసుకుంటే కొన్ని ప్రమాదాలు అనేవి జీవితంలో తప్పిపోతాయండి, తప్పించుకోవచ్చు అనమాట. అది దీనివల్ల మనకు తెలుస్తుంది. తర్వాత వారు ఇంకా ఏం చెప్పారంటే నామస్మరణ గురించి చెప్పారండి. అనుస్మరణ, నామస్మరణ, దానికి ఒక చిన్న కథ కూడా చెప్పారు. మన స్వామివారు ఎప్పుడు చెప్పేదే. ఒక అతన్ని మరణ రోజు వచ్చేసింది మేడం. వచ్చేస్తే ఆయన మంచం మీద ఉన్నాడు. తర్వాత తన పిల్లల్ని అందరినీ పిలిచాడు అనమాట. పిలిస్తే వాళ్ళు అనుకున్నారు ఆస్తి ఇవ్వడానికి పిలిచాడేమో అని అనుకున్నాడు అనమాట. అతనికి షాప్ ఉన్నాయి. అప్పుడు ఆ తండ్రి అడిగాడు, ఎవర్రా మీరు అందరూ ఇక్కడికి వచ్చేస్తే అక్కడ షాప్ ఎవరు చూస్తారా అంటూ ప్రాణం విడిచిపెట్టాడు అనమాట. కాబట్టి నెక్స్ట్ జన్మ ఏమొచ్చిందంటే మనం చెప్పలేమండి. చేత మనం ఎప్పుడు కూడా అనుస్మరణ చేయాలి. మనం ఏదో సంపాదిస్తాము, తింటాము, ఉంటాము, పిల్లలకి ఎంత ఇవ్వాలి అంత ఇస్తాము. మన కళ్ళు మూసుకున్న తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. మనం పుట్టినప్పుడు అదే వారు చెప్పారు ముప్పాళ్ళ రామకృష్ణ గారు,
మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఒట్టి శరీరం మెళ్ళ అదేదో కర్మమాలను మాత్రం వేసుకుని వస్తాం అంతే, తప్ప ఏమీ లేదు. అదే విధంగా మనం పోయేటప్పుడు కూడా ఒంటి మీద బట్ట కూడా ఉండదండి. కానీ అంతా సంపాదించి ఏం చేస్తాం, దాని గురించి ఎందుకంత వెంపర్లాడడం. మనం జీవించడానికి ఎంత కావాలో అంతవరకే మనం చూసుకోవాలి. అస్సలు చూసుకోకుండా ఉంటే మనం రోడ్డు మీద పడతాం, అది కూడా మంచిది కాదు. భగవంతుడు ఇచ్చింది చక్క పెట్టుకొని ఎంతవరకు అంతవరకు ఉపయోగించి వెళ్ళి లేని వాళ్ళకి కొంచెం దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అనేటువంటి విషయం కూడా వారు తెలియజేశారు. తర్వాత తామరాకు మీద నీటి బొట్లాగే మనం జీవించాలి, అన్ని చూడాలి, మన సొసైటీలో ఉండాలి. హెడ్ ఇన్ ది ఫారెస్ట్, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అంటారు స్వామి. మన సొసైటీలో ఉండాలి, జీవించాలి, సొసైటీకి మనం ఎంత చేయాలో అంత చేయాలి. కానీ ఎప్పుడు కూడా ఫారెస్ట్ అంటే ఇక్కడ దైవ చింతన చేస్తూ ఉండాలని చెప్పారనమాట. తర్వాత వీరు ఇంకొక పద్యం కూడా చెప్పారు. మంచిని స్వామి చెప్పింది, మంచిని చేసి చెడుగాంచలేరు, చెడుని చేసి మంచిని పొందలేరు అని. అదే మంచి పని చేస్తే మంచే వస్తుంది. అది న్యూటన్ యొక్క యాక్షన్ రియాక్షన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్, మూడోలా. కాబట్టి మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మంచి చేసిన వాడు చెడ్డను పొందలేడు, చెడ్డ చేసిన వాడు మంచిని పొందలేడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఇద్దరు అన్నదమ్ముల సంగతి కూడా తెలియజేశారు. వాళ్ళకి ఆస్తి వస్తే ఆ ల్యాండ్ ని డివైడ్ చేసుకుంటారు. అన్నగారేమో ఒక మామిడి చెట్టును వేస్తాడు, కొన్నాళ్ళకి అది చక్కటి పొలాల్ని కాస్తుంది, అంటే మంచి చేసుకున్నాడు అనమాట తనకి. అలాగే తమ్ముడు ఇంకొక సోదరుడేమో ముళ్ళ మొక్కలు వేసుకున్నాడు కంచిలాగా. ఇతనేమో మామిడి పళ్ళు తిని ఎంజాయ్ చేస్తుంటారు, ముళ్ళ మొక్కలు ఏమొస్తుంది, ఏమీ రాదనమాట. అంచేత మనం చేసే కర్మ ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉండాలి. అది దాని ఫలితాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. ఏం చేస్తే ఏం వస్తుంది అనేటువంటి కొంచెం విమర్శన దృష్టితో మన కర్మలు చేస్తూ ఉండాలి. అది సత్కర్మ దుష్కర్మ అనేది ఆలోచన చేస్తూ ఉండాలి. అదేవిధంగా వారు మరొక విషయం తెలియజేశారు, చాలా విషయాలు తెలియజేశారండి. అందులో కొన్నిటిని మాత్రం ఉట్టంకించగలను. అందులో మనశ్శేకం, వచశ్శేకం, కర్మణ్యేకం, మహాత్మానం అని చెప్పారు. అదే త్రికరణ శుద్ధి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మహాత్ములు అంటే గొప్పవారు, అంటే గొప్పవారు ఇన్ ద సెన్స్ ఐశ్వర్యవంతులను కాదు, ఆధ్యాత్మికంగా కానీ మరి మంచి వ్యక్తిగా సొసైటీలో రాణించాలంటే ఏం ఆలోచిస్తాడో అదే చెప్పాలి, ఏది చెప్తాడో అదే చేయాలి. ఇప్పుడు స్వామి చూడండి, ఆయన చేసి చూపిస్తారు లేదా చెప్పి చేస్తారు, అంతేగాని ఆయన ఆలోచనలు వేరుగా మాటలు వేరుగా చేతలు వేరుగా ఉండవు అనమాట. దానికి ఆపోజిట్ గా కూడా వారు చెప్పారు, మనశ్శన్యత్ వచశ్శన్యత్ కర్మణ్యత్ దురాత్మానం. దురాత్మలకు మూడు వేరువేరుగా ఉంటాయి. మైండ్ లో ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ విధంగా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. అప్పుడే స్వామి మనల్ని ప్రేమిస్తారు. స్వామి మనల్ని దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అంటారు. అంటే మనం ప్రేమ పుత్రులం, ప్రేమ మన జన్మతః వచ్చింది, మన జన్మ హక్కు. మనం ప్రేమించాలి, ఇతరులచే ప్రేమించబడాలి. భగవంతుడు మనం ప్రేమను నింపి పంపించాడు. కాకపోతే మధ్యలో ఏమిటో సొసైటీ వల్ల కానీ, కుటుంబాల వల్ల కానీ, తర్వాత స్నేహితుల వల్ల కానీ ఈ ప్రేమ అనేటువంటిది పోయి దాని స్థానే అరిషడ్ వర్గాలు సమయాభావాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆక్రమించుకుంటూ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రేమ స్వరూపులారా అని స్వామన్నందుకు గాను మనం ఎప్పుడు ప్రేమ స్వరూపులుగానే ఉండే స్వరూపమే కదా, మన చేతల్లో మాటల్లో అన్నిట కూడా ప్రేమను ఒలికించాలి, ప్రేమను చూపించాలి, ప్రేమను పెంచుకోవాలి, పంచుకోవాలి. సాయిరామ్, ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు. విన్న సోదర సోదరి వాళ్ళకు కృతజ్ఞతలు. సాయిరామ్ అండి, సాయిరామ్.